హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాళ్ళ. దిస్ ఇస్ యువర్ ఎస్కే సార్. ఈ రోజు మనం ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వర్క్ ఎనర్జీ పవర్ వన్ షాట్ చూడబోతున్నాం. ఈ పర్టికులర్ లెక్చర్ సంబంధించిన లెక్చర్ నోట్స్, డిపిపిస్, మైండ్ మ్యాప్స్ మరియు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కావాలంటే మన పీడబ్ల్యూ యాప్ ఇన్స్టాల్ చేసి అందులో మీ మొబైల్ నెంబర్ మరియు ఓటీపీతో సైన్ ఇన్ అవ్వండి. తర్వాత సర్చ్ బార్లో మన బ్యాచ్ నేమ్ సర్చ్ చేయండి, ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అని చెప్పి. అందులో ఈ పర్టికులర్ లెక్చర్ నోట్స్ దొరుకుతుంది మరియు డిపిపిస్ కూడా దొరుకుతాయి. సో చాప్టర్ వెయిటేజ్లో మనం ఈఏపీ సెట్ మరియు ఐపీలో డిస్కస్ చేస్తున్నట్టు ఈఏపీ సెట్లో అరౌండ్ 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి నాన్న. తర్వాత ఐపీలో 1 8 మార్క్ క్వశ్చన్, 1 LAQ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ రాబోతుంది, మరియు ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ రాబోతుంది, 2 మార్క్స్ అండ్ 8 మార్క్స్. సో దిస్ చాప్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? టాపిక్ చూసుకుంటే ఫస్ట్ నేను స్కేలార్ ప్రోడక్ట్ డిస్కస్ చేస్తాను. తర్వాత వర్క్ ఎనర్జీ థియరం, వర్క్ కైనెటిక్ ఎనర్జీ, వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్, తర్వాత వర్క్ ఎనర్జీ థియరం ఫర్ వేరియబుల్ ఫోర్స్. ఇందాక ఇక్కడ వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్ గా ఇక్కడ వర్క్ ఎనర్జీ థియరం ఫర్ వేరియబుల్ ఫోర్స్. ఫస్ట్ కాన్స్టాంట్ ఫోర్స్ గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత ఒకవేళ ఫోర్స్ వేరీ అవుతుంటే వర్క్ ఎనర్జీ థియరం ఎలా అప్లై చేయాలి. తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, అసలు పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి. తర్వాత కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ అంటే టోటల్ మెకానికల్ ఎనర్జీ, అంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అని అర్థం. తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ స్ప్రింగ్, పవర్ మరియు కొలిజన్స్లో మనం ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ మరియు హెడ్ ఆన్ కొలిజన్స్ మరియు ఆబ్లిక్ కొలిజన్ చూడబోతున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్డ్గా కొలిజన్ 2 డైమెన్షన్లో డిస్కస్ చేయబోతున్నాం, అలాగే కొలిజన్స్ ఇన్ 1 డైమెన్షన్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ స్కేలార్ ప్రోడక్ట్. అసలు స్కేలార్ ప్రోడక్ట్ని ఎలా డిఫైన్ చేయాలి, అసలు స్కేలార్ ప్రోడక్ట్ అంటే ఏంటి. స్కేలార్ ప్రోడక్ట్ ఇస్ ఆల్సో కాల్డ్ డాట్ ప్రోడక్ట్. దీన్ని ఎలా అంటే రెండు వెక్టర్స్ ఉన్నప్పుడు మన దగ్గర దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం. ద స్కేలార్ ప్రోడక్ట్ డాట్ ప్రోడక్ట్ బిట్వీన్ 2 వెక్టర్స్ ఇస్ డిఫైన్డ్ యాజ్, ఫర్ ఎగ్జాంపుల్ 2 వెక్టర్స్ ఉన్నాయి అనుకోండి, వెక్టర్ ఏ బార్, ఇంకొక వెక్టర్ ఉంది, వెక్టర్ బి బార్ ఉంది అనుకోండి. ఓకే, ఇలా వెక్టర్ బి బార్ ఉంది అనుకోండి. ఇప్పుడు వీటి రెండు మధ్యలో ఒక యాంగిల్ ఉంది, రైట్. వీటి రెండింటి మధ్యలో ఒక యాంగిల్ ఫామ్ అయి ఉంది, దీన్ని టీటా అనుకోండి. ఓకే, అప్పుడు డాట్ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 వెక్టర్స్ ఎలా డిఫైన్ చేస్తామంటే ఏ బార్ డాట్ బి బార్ అని డిఫైన్ చేస్తాం. మరి ఏ బార్ డాట్ బి బార్ ఏం చేయాలంటే అప్పుడు దిస్ విల్ బి ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ into magnitude of b into cos of angle between them లా డిఫైన్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు magnitude of a into magnitude of b cos of angle between them తీసుకోవాలి. ఓకే, దీన్ని ఇంకో రకంగా రాయొచ్చు. ఎలా అంటే ఈ వెక్టర్ ఏ యొక్క ప్రొజెక్షన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి ఒక టార్చ్ లైట్ ఆన్ చేస్తే ఈ లైట్ వల్ల ఈ యారో యొక్క షాడో అనేది ఈ బి వెక్టర్ మీద ప్రొజెక్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు దీని లెంత్ ఏదైతే ఉందో అది ఏ కాస్ టీటా. ఓకే, ఏ కాస్ టీటా. లేదా మీరు బి వెక్టర్ని ఏ వెక్టర్ మీదకి ప్రొజెక్ట్ చేయొచ్చు. ఫైన్, ఇలా ఎలా, అప్పుడు దీని లెంత్ ఏమవుతుంది, బి కాస్ టీటా అవుతుంది. అంటే మనం తీసుకున్న ఏ వెక్టర్ మరియు బి వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ని ఆ పర్టికులర్ ఇంకో వెక్టర్ యొక్క డైరెక్షన్లో తీసుకుంటే ఇలా తీసుకోవచ్చు. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, ఏ డాట్ బి is equals to magnitude of a ని ప్రతిసారి ఇలా రాయకుండా నార్మల్ ఏ లేదా నార్మల్ బి లాగా రాసేసుకోవచ్చు. అప్పుడు నేను రాస్తంటే ఏ కాస్ థీటా ఇంటూ బి లేదా దిస్ ఈక్వల్ టు బి కాస్ థీటా ఇంటూ ఏ. ఓకే, అంటే మనం తీసుకునే వెక్టర్ అనేది ఏ పర్టికులర్ డైరెక్షన్ వెక్టర్లో మ్యాగ్నిట్యూడ్ కావాలో ఆ వెక్టర్ మీదకి ప్రొజెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ నాకు బి వెక్టర్ డైరెక్షన్లో కావాలంటే అప్పుడు ఏ వెక్టర్ని బి వెక్టర్ మీదకి ప్రొజెక్ట్ చేయాలి. సిమిలర్గా నాకు బి వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏ వెక్టర్ డైరెక్షన్లో కావాలనుకుంటే అప్పుడు బి వెక్టర్ని ఏ వెక్టర్ మీదకి ప్రొజెక్ట్ చేయాలి. ఓకే, ప్రొజెక్షన్. సో దిస్ కాల్డ్ ప్రొజెక్షన్ ఆఫ్ 2 వెక్టర్స్. ఓకేనా? తర్వాత స్కేలార్ ప్రోడక్ట్ ఫాలోస్ కమ్యూటేటివ్ లా. అంటే ఏ బార్ డాట్ బి బార్ ఉంది కదా, ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు బి బార్ డాట్ ఏ బార్ అని రాసుకోవచ్చు. ఫైన్, అంటే మీరు ఏ డాట్ బి రాసిన బి డాట్ ఏ రాసిన మీకు వాల్యూ అనేది ఏబి కాస్ట్ అని ఉంటుంది. అంటే ఏ కాస్ట్ బి లేదా బి కాస్ట్ ఏనే ఉంటుంది. సో ఇది ఆర్డర్ మీద డిపెండ్ అవ్వదు. సో దిస్ ఈస్ కమ్యూటేటివ్ లా. తర్వాత డిస్ట్రిబ్యూటివ్ లా. ఇప్పుడు 3 వెక్టర్స్ అనుకోండి, ఏ బార్ డాట్ విత్ బి బార్ ప్లస్ సి బార్ ఉంది అనుకోండి, అప్పుడు దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసేయచ్చు. ఎలా, ప్లస్ ఏ బార్ డాట్ సి బార్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు.
విత్ స్కేలార్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ డాట్ విత్ లాంబ్డా బీ బార్ అనుకోండి. అప్పుడు ఈ లాంబ్డా అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ బయటకు తీసేయచ్చు. అప్పుడు దిస్ బికమ్స్ ఈక్వల్ టు లాంబ్డా టైమ్స్ ఆఫ్ ఏ బార్ డాట్ బీ బార్. సో ఇవి బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్ లేదా స్కేలార్ ప్రొడక్ట్. సో ఇది ఎందుకు స్కేలార్ ప్రొడక్ట్ చదవాలి అంటే నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే వర్క్ డన్లో 2 పారామీటర్స్ మీద డిపెండ్ అవుతాం. వర్క్ డన్ ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో వర్క్ డన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫోర్స్ మరియు డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. అప్పుడు ఆ ఫోర్స్ మరియు డిస్ప్లేస్మెంట్ని 2 వెక్టర్స్ లా కన్సిడర్. అప్పుడు మనం ఆ పర్టికులర్ కాన్సెప్ట్ దగ్గర ఈ స్కేలార్ ప్రొడక్ట్ వాడబోతున్నాం. సో నెక్స్ట్ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ యూనిట్ వెక్టర్స్. నార్మల్గా మనం XYZ యాక్సిస్ తీసుకుంటాం కదా, ఇది X యాక్సిస్ అనుకోండి, ఇది Z యాక్సిస్ అనుకోండి, ఇది Y యాక్సిస్ అనుకోండి. ఈ XYZ యాక్సిస్లో మనం యూనిట్ వెక్టర్స్ తీసుకుంటాం. ఫైన్, ఎలా తీసుకుంటాం? X డైరెక్షన్లో I క్యాప్ తీసుకుంటాం, Y డైరెక్షన్లో J క్యాప్ తీసుకుంటాం, Z డైరెక్షన్లో K క్యాప్ తీసుకుంటాం. ఓకే, సో యూనిట్ వెక్టర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 1 ఉంటుంది, అందుకే వాటిని యూనిట్ వెక్టర్స్ అంటున్నాం. కాకపోతే నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఒకవేళ యూనిట్ వెక్టర్ని యూనిట్ వెక్టర్ తోటి డాట్ ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే I డాట్ I చేస్తే J డాట్ J చేస్తే K డాట్ K చేస్తే ఏమవుతుంది అది కావాలి. సో I డాట్ I ఏమవుతుంది? I డాట్ I అంటే యూనిట్ వెక్టర్ని దానికి అదే డాట్ ప్రొడక్ట్ చేయాలి, డాట్ చేయాలి. అప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ I 1 అవుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ J మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంకో I కూడా 1 అయిపోతుంది. ఆర్ లైట్ లైక్ దిస్ ఇంటూ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్. కాస్ యాంగిల్ ఎంత? I వెక్టర్ మరియు I వెక్టర్కి యాంగిల్ ఎంత? 0. సో కాస్ 0 ఎంత? 1. సో ఇదేమవుతుంది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ I వెక్టర్ 1 అవుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ I వెక్టర్ 1 అవుతుంది, కాస్ 0 1 అవుతుంది. సో ఇట్ బికమ్స్ 1. సిమిలర్గా మనకి J డాట్ J, I డాట్ I, J డాట్ J ఈజ్ ఈక్వల్ టు K డాట్ K, ఇవన్నీ 1 అయిపోతాయి, ఇవన్నీ 1 అయిపోతాయి. ఫైన్. సో I డాట్ I, J డాట్ J, K డాట్ K అన్నీ 1 అయిపోతాయి. ఫైన్. ఒకవేళ ఒక యూనిట్ వెక్టర్ని ఇంకో యూనిట్ వెక్టర్తో డాట్ ప్రొడక్ట్ చేస్తే అంటే I మరియు J తీసుకోండి, లేదా I మరియు K తీసుకోండి, లేదా J మరియు K తీసుకోండి. సో I డాట్ J చేసిన, J డాట్ K చేసిన, K డాట్ I చేసిన వాటి మధ్యలో యాంగిల్ ఎంత? వాటి మధ్యలో యాంగిల్ 90 degrees. కాస్ 90 ఏమవుతుంది? ఎందుకంటే ఇక్కడ మనం ఆ 2 వెక్టర్స్ని డాట్ చేసిన తర్వాత కాస్ థీటా ప్లేస్లో ఆ 2 వెక్టర్స్ మధ్యలో యాంగిల్ పెట్టాలి. కాస్ 90 ఏమవుతుంది? 0 అయిపోతుంది. సో మిగతా వెక్టర్స్ ఏవైతే ఉన్నాయో I డాట్ J లేదా I డాట్ K లేదా J డాట్ K ఇవి ఏమవుతాయి? ఇవి 0 అయిపోతాయి. ఫైన్. తర్వాత డాట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్ A బార్ అండ్ B బార్. 2 వెక్టర్స్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇదే కోఆర్డినేట్ సిస్టంలో నేను 2 వెక్టర్స్ తీసుకుంటాను. ఒక వెక్టర్ ఇక్కడ A బార్ ఇలా ఉందనుకోండి, ఇంకో వెక్టర్ సమ్వేర్ ఇలా B బార్ ఉందనుకోండి. ఓకే, వీటి రెండింటికి ఒక డాట్ ప్రొడక్ట్ కావాలి. అప్పుడు ఏం చేస్తాను అంటే A బార్ మరియు B బార్ ఫస్ట్ రాసుకుంటాను. A బార్ ఈజ్ ఈక్వల్స్ టు AX I క్యాప్ ప్లస్ AY J క్యాప్ ప్లస్ AZ K క్యాప్. అంటే ఆ వెక్టర్ని నేను I J K యూనిట్ వెక్టర్స్ డైరెక్షన్స్లో కాంపోనెంట్స్ తీసుకుంటాను. సో AX AY AZ. అలాగే B వెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు BX I క్యాప్ ప్లస్ BY J క్యాప్ ప్లస్ BZ K క్యాప్. ఓకేనా? ఇప్పుడు వీటన్నింటిని డాట్ ప్రొడక్ట్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది? A డాట్ B ఈజ్ ఈక్వల్స్ టు AX I క్యాప్ ప్లస్ AY J క్యాప్ ప్లస్ AZ K క్యాప్. దీన్ని డాట్ ప్రొడక్ట్ చేయండి దీంతో Bతో. సో BX I క్యాప్ ప్లస్ BY J క్యాప్ ప్లస్ BZ K క్యాప్. ఓకే, అప్పుడు I డాట్ I 1 అయిపోతుంది, J డాట్ J 1 అయిపోతుంది, K డాట్ K 1 అయిపోతుంది. I డాట్ J, I డాట్ K, J డాట్ I, J డాట్ K, K డాట్ I, K డాట్ J ఇవన్నీ 0 అయిపోతాయి. సో A డాట్ B ఈజ్ ఈక్వల్స్ టు I డాట్ I 1, సో AX BX ప్లస్ J డాట్ J 1, సో AY BY ప్లస్ K డాట్ K 1 అయిపోతుంది, AZ BZ. సో ఇలా 2 వెక్టర్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క కాంపోనెంట్స్ ఫామ్లో ఉన్నప్పుడు వాటి మధ్య డాట్ ప్రోడక్ట్ని ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఫైన్. సో మనం ఏం చూసాం? స్కేలార్ ప్రోడక్ట్లో అసలు స్కేలార్ ప్రోడక్ట్ అంటే ఏంటి, డాట్ ప్రోడక్ట్ అంటే ఏంటి, రెండు సేమ్. బట్ స్టిల్ A డాట్ B ఈజ్ AB కాన్స్టెంట్ రాసుకోవచ్చు.
టీటా అనేది ఆ రెండు వెక్టర్స్ మధ్య ఉన్న యాంగిల్, కాకపోతే ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టర్స్, స్మాలెస్ట్ యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టర్స్. ఏది టీటా అనేది ఆ రెండు వెక్టర్స్ మధ్య ఉన్న స్మాలెస్ట్ యాంగిల్ తీసుకోవాలి. ఫైన్. తర్వాత మనం ఏ వెక్టర్ని బి వెక్టర్ మీదకి ప్రొజెక్ట్ చేసుకోవచ్చు, బి వెక్టర్ని ఏ వెక్టర్ మీదకి ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. విత్ కమ్యూటేటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా అండ్ విత్ స్కేలర్. సో ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ యూనిట్ వెక్టర్స్ చూసాం. దెన్ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్, రెండు నార్మల్ వెక్టర్స్ ఉన్నప్పుడు ఏ బార్ మరియు బి బార్ వాటి యొక్క కాంపోనెంట్స్ ఫామ్లో ఉన్నప్పుడు దాని యొక్క డాట్ ప్రొడక్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసాం. సో నెక్స్ట్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ ద డిస్ప్లేస్మెంట్ అండ్ ఆల్సో ఫైండ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎఫ్ ఆన్ టీ. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఒక ఫోర్స్ వెక్టర్ ఉంది నాన్న మన దగ్గర, మరి ఒక డిస్ప్లేస్మెంట్ వెక్టర్స్ ఉన్నాయి. ఇవి రెండు వెక్టర్స్ అసలు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, వాట్ డైరెక్షన్లో ఉన్నాయో తెలియదు. సో మనకేం కావాలంటే వాటి మధ్యలో ఉన్న యాంగిల్ కావాలి. సో మనం ఏం చేయొచ్చు అంటే ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ రాసుకుంటాం. ఇక్కడ ఏ వెక్టర్ని ఎఫ్ బార్ అనుకోండి, ఏ వెక్టర్ తీసుకోవచ్చు ఎఫ్ బార్ తీసుకోవచ్చు, ఎంత ఇచ్చాడు 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్ మైనస్ 5k క్యాప్. ఆ డి వెక్టర్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ని బి బార్ అనుకోండి, ఎంత ఉంది 5i క్యాప్ ప్లస్ 4j క్యాప్ ప్లస్ 3k క్యాప్. ఇప్పుడు మనకేం కావాలంటే ఈ రెండు వెక్టర్స్ మధ్యలో యాంగిల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ బార్ ఇలా ఉందనుకుందాం, డి బార్ ఈ డైరెక్షన్లో ఉందనుకుందాం, వీటి మధ్యలో యాంగిల్ టీటా, నాకు ఈ యాంగిల్ టీటా కావాలి. అప్పుడు ఏం చేస్తాను, ఎఫ్ బార్ డాట్ డి బార్ రాస్తాను. డి బార్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డి ఇంటూ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టర్స్ రాసుకున్నాం. అప్పుడు నాకు ఏం కావాలి, టీటా కావాలి, యాంగిల్ కావాలి. నేను రాస్తుంటే కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బార్ డాట్ డి బార్ బై magnitude of f into magnitude of d, magnitude of f into magnitude of d vector. f bar dot d bar చేయండి. f bar ఏంటిది 3i cap plus 4j cap minus 5k cap, d bar ఏంటి 5i cap plus 4j cap plus 3k cap. సో వీటి రెండు డాట్ ప్రొడక్ట్ తీసుకుంటే 3i cap plus 4j cap minus 5k cap డాట్ ప్రొడక్ట్ with 5i cap plus 4j cap plus 3k cap డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎఫ్. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఒక వెక్టర్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ప్రీవియస్ దాంట్లో ఇక్కడ ఏ వెక్టర్ ఉంది, ఏ బార్ ఇస్ ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్. ఇప్పుడు ఈ ఏ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలనుకోండి, ఈ ఏ వెక్టర్ యొక్క మనకి మ్యాగ్నిట్యూడ్ కావాలనుకోండి, అప్పుడు మనం ఎలా రాయొచ్చు అంటే దాన్ని మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సిమిలర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి వెక్టర్ ఉంటే అంతే, అండర్ రూట్ ఆఫ్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ బివై స్క్వేర్ ప్లస్ బీజెడ్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎఫ్ అంటే అండర్ రూట్ ఆఫ్ ఆ వెక్టర్ యొక్క కాంపోనెంట్ స్క్వేర్స్ రాస్తాను. సో 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ మైనస్ 5 స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డి వెక్టర్ రాయాలి. డి ఏంటి 5i cap plus 4j cap plus 3 cap. So 5 square. So 5 square plus 4 square plus 3 square. So 3 square 9, 4 square 16. 16 plus 9 ఎంత 25. 5 square 25. 25 plus 25 root 50. ఇక్కడ కూడా 3 square plus 4 square ఎంత 9 plus 16. 25 plus 5 square 25. 25 plus 25 50. So under root 50 under root 50. So numerator లో మనకి డాట్ ప్రొడక్ట్ ఉంది. ఓకే, సో న్యూమినేటర్లో ఏముంది డాట్ ప్రొడక్ట్ కాబట్టి ఐ డాట్ ఐ జే డాట్ జే కే డాట్ కే 1 అయిపోతుంది, మిగతా అన్ని డాట్ ప్రొడక్ట్ 0 అయిపోతుంది. సో 3 times of 5 5 3 15 ప్లస్ 4 4 16 మైనస్ 5 ప్లస్ 3 మైనస్ 5 ప్లస్ 3 మైనస్ 15 అవుతుంది. డివైడెడ్ బై రూట్ 50 రూట్ 50. ఓకే, రూట్ 50 ఇంటూ రూట్ 50. సో మైనస్ 15 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 16/50. సో మనకు కావాల్సిన యాంగిల్ ఆ రెండు వెక్టర్స్ ఫోర్స్ వెక్టర్ మరియు డిస్ప్లేస్మెంట్ వెక్టర్ మధ్య ఉన్న యాంగిల్ అనేది టీటా. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎంత అది 16/50. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్.
ఓకే, ఇంకేం అడుగుతున్నాడు, ఆల్సో ఫైండ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎఫ్ ఆన్ డి. ఎఫ్ వెక్టర్ యొక్క ప్రొజెక్షన్ని డి వెక్టర్ మీద తీసుకోవాలంటే అప్పుడు మనం ఎఫ్ కాస్ థీటా తీసుకోవాలి. సో ఎఫ్ కాస్ థీటా ఏంటి, ప్రొజెక్షన్ ఆఫ్ ఎఫ్ ఆన్ డి, ప్రొజెక్షన్ ఆఫ్ ఎఫ్ ఆన్ డి ఏంటది, ఎఫ్ కాస్ థీటా. అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఎంత, ఎఫ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత వచ్చేసింది, √50 వచ్చేసింది. సో √50 ఇంటూ కాస్ థీటా ఎంత, కాస్ థీటా 16/50. సో అప్పుడు ప్రొజెక్షన్ వచ్చేసి 16/√50. ఓకేనా. సో నెక్స్ట్ ద వర్క్ ఎనర్జీ థియరం. కన్సిడరింగ్ ద రెక్టిలీనియర్ మోషన్ ఆఫ్ పార్టికల్ అండ్ కాన్స్టెంట్ యాక్సిలేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టికల్ని తీసుకొని ఆ పార్టికల్ ఏంటంటే స్ట్రైట్ లైన్లో పోతుంది అనుకుందాం విత్ కాన్స్టెంట్ యాక్సిలేషన్. అప్పుడు మనకి దాని యొక్క ఇనీషియల్ వెలాసిటీ తెలుసు u, దాని యొక్క ఫైనల్ వెలాసిటీ తెలుసు v. అప్పుడు మనం ఆ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి అది uతో వెళ్ళి ఫైనల్ వచ్చేసరికి దాని యొక్క వెలాసిటీ వచ్చేసి v అనుకోండి. ఈ హోల్ ప్రాసెస్లో దీని యొక్క యాక్సిలేషన్ వచ్చేసి కాన్స్టెంట్ యాక్సిలేషన్ ఏతో పోతుంది. ఓకే, అప్పుడు దాని మధ్యలో కవర్ చేసిన డిస్టెన్స్ అనేది s అనుకోండి. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, కైనమాటిక్ ఈక్వేషన్స్ నుంచి v² - u² = 2as అని రాయొచ్చు. ఫైన్, 2as అని రాయొచ్చు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మల్టిప్లై విత్ m చేయండి, మాస్తో మల్టిప్లై చేయండి, పార్టికల్ యొక్క మాస్తో మల్టిప్లై చేయండి, మాస్తో మల్టిప్లై చేయండి. mv² - mu² is 2 times of as into m. ఓకే, ఏం చేస్తాం, మల్టిప్లై బై m. తర్వాత డివైడ్ బై 2 చేయండి. సో 1/2 mv² - 1/2 mu² = 1/2 టైమ్స్ ఆఫ్ 2as into m. ఇక్కడ నుంచి 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ నుంచి mas వస్తుంది. సో 1/2 mv² - 1/2 mu² = ma into s అని రాసుకోండి. ఇక్కడ ఏం చేసాం, డివైడ్ బై 2 చేసాం, లేదా డైరెక్ట్లీ మల్టిప్లై విత్ m/2 రాసేసుకోవచ్చు అక్కడే. ఓకే ఫైన్. సో మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. సో దీన్ని మనం 3 డైమెన్షన్స్లో జనరలైజ్ చేయాలనుకుంటే అప్పుడు ఎలా రాయొచ్చు, అప్పుడు ½ mv² - ½ mu² = m ఇంటూ యాక్సిలేషన్ ఇంటూ ఏ వెక్టర్ అయిపోతుంది, m ఇంటూ ఏ వెక్టర్ మరియు s కాస్త s వెక్టర్ అవుతుంది. ఓకే, ma అంటే ఏంటి, ma ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా, ఏంటది, ఫ్రమ్ న్యూటన్స్ సెకండ్ లా F = ma. ఏంటది, F bar = ma bar. ఇక్కడ నుంచి ½ mv² - ½ mu² = F bar s bar రాస్తాం, F bar dot s bar అని రాస్తాం. ఫైన్. సో నెక్స్ట్ వర్క్ ఎనర్జీ థియరం. వర్క్ మరియు కైనెటిక్ ఎనర్జీ ఈ రెండింటి చూద్దాం. వర్క్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఓవర్ విచ్ ఇట్ యాక్ట్స్. మనం తీసుకునే ఆ పర్టికులర్ ఈవెంట్లో వర్క్ అనేది ఆ ప్రాసెస్లో యాక్ట్ అయిన ఫోర్స్ మరియు ఆ పార్టికల్ చేసిన డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఫైన్, ఏంటది, ఫోర్స్ మరియు డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అవుతుంది ఏది, వర్క్ డన్ అనేది. తర్వాత ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇస్ ద మెజర్ ఆఫ్ ద వర్క్ అన్ ఆబ్జెక్ట్ క్యాన్ డూ బై ద వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. ఒక పార్టికల్ లేదా ఆబ్జెక్ట్ అది చేసే మోషన్ యొక్క వర్చ్యూ మీద డిపెండ్ అవుతుంది. ఏంటిది, కైనెటిక్ ఎనర్జీ. సో ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ వాట్, ఇట్ డిపెండ్స్ ఆన్ వర్క్ డన్. ఓకే ఫైన్. సో స్టేట్మెంట్ ఆఫ్ వర్క్ ఎనర్జీ థియరం ఏంటంటే ద చేంజ్, ఈ చేంజ్ ఏదైతే ఉంటుందో, దిస్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు ద వర్క్ డన్ ఆన్ ఇట్ బై ద నెట్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టికల్ తీసుకోండి, ఇక్కడ ఒక పార్టికల్ తీసుకుంటా, ఈ పార్టికల్కి ఇనీషియల్ వెలాసిటీ ఇక్కడ ఉంది u, కాసేపు అయ్యాక అది ఇక్కడికి వచ్చింది, దాని యొక్క వెలాసిటీ వచ్చేసి v ఉంది. సో ఈ పొజిషన్ దగ్గర దాని కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుందో మరియు ఈ పొజిషన్ దగ్గర దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుందో దాని యొక్క ఫోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పార్టికల్ మీద ఒక కైండ్ ఆఫ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అనుకుందాం. అప్పుడు ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ ఉంటుంది,
ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ ఉంటుంది. ఓకే, సో కైనెటిక్ ఎనర్జీ ఎంత ఇక్కడ హాఫ్ mu². కైనెటిక్ ఎనర్జీ ఇక్కడ ఎంత హాఫ్ mv². ఇప్పటిదాకా మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి హాఫ్ mv² మైనస్ హాఫ్ mu² F.S. సో ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, దిస్ చేంజ్, సో పార్టికల్ యొక్క పొజిషన్ చేంజ్ అవుతూ వెళ్ళింది విత్ రెస్పెక్ట్ టు టైం. ఆ పర్టికులర్ పొజిషన్ దగ్గర ఉన్న వెలాసిటీ మరియు ఈ పర్టికులర్ పొజిషన్ దగ్గర ఉన్న వెలాసిటీని ఆ పొజిషన్స్లో కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తే వాటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ తీసుకున్నప్పుడు దట్ విల్ బి ఈక్వల్ టు ద వర్క్ డన్ ఆన్ ఇట్ బై ద నెట్ ఫోర్స్. ఆ నెట్ ఫోర్స్ ఉండడం వల్ల దాని ఎంతైతే వర్క్ జరుగుతుందో దానికి ఈక్వల్ ఉంటుంది. ఏంటిది చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో హాఫ్ mv² minus half mu² is equals to F bar dot S bar. This is equals to work done. Okay, so half mv² అనేది కైనెటిక్ ఎనర్జీ ఫైనల్. ఫైన్, ఇదేంటి కైనెటిక్ ఎనర్జీ ఫైనల్, ఇదేంటి కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్. ఓకే, దిస్ ఈజ్ ద వర్క్ డన్. ఓకే, అప్పుడు ఏం రాయొచ్చు కే ఫైనల్ ఆర్ కైనెటిక్ ఎనర్జీ కేఈఎఫ్ని కేఎఫ్ అని రాసుకుంటారు షార్ట్ ఫామ్లో, మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్ కేఐ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్. లేదా దీన్ని చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ డెల్టా కే ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ ఎలా రాసేసుకోవచ్చు. ఫైన్, సో దిస్ ఈ స్టేట్మెంట్ ని వర్క్ ఎనర్జీ థియరం అంటాం. ఏంటది దిస్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్ ఈక్వల్ టు ద వర్క్ డన్ ఆన్ ఇట్ బై ద నెట్ ఫోర్స్, దాని యాక్ట్ అయ్యే నెట్ ఫోర్స్ వల్ల వస్తుంది. సో నెక్స్ట్, ఇట్ ఈస్ వెల్ నోన్ దట్ ఎ రెయిన్ డ్రాప్ ఫాల్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద డౌన్వర్డ్ గ్రావిటేషనల్ ఫోర్స్ and the opposing resistive force. Okay, the latter is known as to be proportional to the speed of the drop but is otherwise undetermined. Latter అంటే opposing resistive force, basically air resistance గురించి మాట్లాడుతున్నాడు. సో నెక్స్ట్, కన్సిడర్ ఎ డ్రాప్ ఆఫ్ మాస్ 1 gram. ఒక మాస్ ఆఫ్ 1 gram రెయిన్ డ్రాప్ని కన్సిడర్ చేయండి. ఓకే, ఆర్ ఐల్ డ్రా అగైన్. సో లెట్ మీ టేక్ బ్లూ. ఓకే, దీని యొక్క మాస్ వచ్చేసి 1 gram అంటున్నాడు. మాస్ ఇస్ ఈక్వల్స్ టు 1 gram. ఫైన్, ఫాలింగ్ ఫ్రమ్ ఎ హైట్ ఆఫ్ 1 kilometer. సో 1 kilometer హైట్ నుంచి ఈ రెయిన్ డ్రాప్ అనేది ఫాల్ అవుతుంది ఇక్కడికి గ్రౌండ్ మీదకి. ఫైన్, సో దీని యొక్క డిస్టెన్స్ వచ్చేసి ఇట్స్ 1 kilometer. లేదా దీని హైట్ వచ్చేసి 1 kilometer. ఇట్ హిట్స్ ద గ్రౌండ్ విత్ స్పీడ్ ఆఫ్ 50 meter per second. అది గ్రౌండ్ ని హిట్ చేసినప్పుడు దాని యొక్క స్పీడ్ వచ్చేసి 50 meter per second. సో ఇక్కడ హిట్ చేసినప్పుడు దాని యొక్క స్పీడ్ వచ్చేసి ఇట్ ఇస్ 50 meter per second. సో మనకి ఏం కావాలి ఇప్పుడు, వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద గ్రావిటేషన్ ఫోర్స్. గ్రావిటేషన్ ఫోర్స్ ఈ రెయిన్ డ్రాప్ మీద ఎంత వర్క్ చేస్తుంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి మాస్ ఎంత ఇచ్చాడు, మాస్ ఇస్ 1 gram అంటే 10⁻³ kgs. హైట్ ఎంత ఇచ్చాడు, హైట్ ఇస్ 1 kilometer. height or distance, it is 1000 meters. Bottom most point దగ్గరకు వచ్చాక దాని యొక్క velocity v 50 meter per second. ఓకే, 50 meter per second. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ చూడండి, మనకి ఏం కావాలి, వర్క్ డన్ బై ద గ్రావిటేషన్ ఫోర్స్. సో వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు గ్రావిటేషన్ ఫోర్స్ డాట్ ప్రొడక్ట్ విత్ ద డిస్ప్లేస్మెంట్. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్ ఏంటి mg, దాని మీద యాక్ట్ అయ్యే గ్రావిటేషన్ ఫోర్స్ ఏంటి mg డౌన్వర్డ్స్. ఓకే, mg డౌన్వర్డ్. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే mg తీసుకుందాం, mg హైట్ అనేది h. సో మాస్ ఎంత, మాస్ ఇస్ 10⁻³ kgs. ఓకే, గ్రావిటీ ఎంత 10 meter per second square ఇంటూ హైట్ ఎంత, హైట్ ఈస్ 1000 meters. సో ఇక్కడ 10⁻³ ఇక్కడ 10⁻³ క్యాన్సిల్ అయిపోతే దిస్ బికమ్స్ 10. సో దేంటి వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్స్ 10 joules. ఇప్పుడు మనకి ఏం కావాలంటే వర్క్ డన్ బై ద అన్నోన్ రెసిస్టివ్ ఫోర్స్. కానీ అన్నోన్ రెసిస్టివ్ ఫోర్స్ ఈక్వేషన్ తెలియదు. గ్రావిటేషన్ ఫోర్స్ అంటే mg అని తీసేసుకున్నాం, ఫైన్. కాబట్టి అన్నోన్ రెసిస్టివ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఎయిర్ రెసిస్టెన్స్, ఆ డ్రాగ్ ఫోర్స్ అనేది వెలాసిటీకి ప్రపోర్షన్ తెలుసు కానీ దాని యొక్క ట్రూ ఫామ్ తెలియదు మనకి. సో మనం ఏం చేద్దామంటే వర్క్ ఎనర్జీ థియరం వాడతాం. సో అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థియరం, ఏం చేస్తామంటే టోటల్ వర్క్ డన్
వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. అప్పుడు ఏం చేస్తామంటే టోటల్ వర్క్ డన్ అంటే వర్క్ డన్ బై గ్రావిటీ ప్లస్ వర్క్ డన్ బై దట్ రెసిస్టివ్ ఫోర్స్ ఏదైతే అన్నాడో అన్నోన్ రెసిస్టివ్ ఫోర్స్. దీన్ని రెసిస్టివ్ ఫోర్స్ కాబట్టి క్యాపిటల్ ఆర్ తీసుకుంటున్నాను. దిస్ విల్ బి ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, సో ఇప్పుడు వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత వచ్చింది? 10 జౌల్స్ వచ్చింది. సో 10 జౌల్స్ ప్లస్ వర్క్ డన్ బై రెసిస్టివ్ ఫోర్స్. వర్క్ డన్ బై రెసిస్టివ్ ఫోర్స్ ఎంత తెలియదు. సో WR is equal to change in kinetic energy half mv square minus half mu square. సో ఇది జీరో తీసుకుంటాను. ఇనిషియల్ జీరో వెలాసిటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి క్లౌడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో 10 జౌల్స్ ప్లస్ వర్క్ డన్ బై రెసిస్టివ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ మాస్ ఆఫ్ ద రెయిన్ డ్రాప్ ఎంత 1 గ్రామ్ అంటే 10⁻³ kgs ఇంటూ వెలాసిటీ ఎంత బాటమ్ మోస్ట్ పాయింట్ దగ్గర 50 మీటర్ పర్ సెకండ్. సో 50 హోల్ స్క్వేర్. సో ఇక్కడ నుంచి మీరు WR క్యాలిక్యులేట్ చేయొచ్చు విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 10⁻³ ఇంటూ 50 ఇంటూ 50. ఓకే, ఇక్కడ నుంచి 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ నుంచి 0 వెళ్ళిపోతుంది. 1/2 25/20 వస్తుంది రైట్. 10⁻³ ఇక్కడ నుంచి 10 జౌల్స్ ఉంటుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు -10 జౌల్స్. సో ఇక్కడ నుంచి మీకు వర్క్ డన్ బై రెసిస్టివ్ ఫోర్స్ వస్తుంది. ఇది క్యాలిక్యులేట్ చేయండి. సో వాట్ ఎవర్ దిస్ ఇస్ న్యూమరికల్ క్యాలిక్యులేట్ చేస్తే విల్ గెట్ ద వర్క్ డన్ బై రెసిస్టివ్ ఫోర్స్. తర్వాత వర్క్ డన్ అంటే ఏంటి? The work done by the force is defined with the product of the component of the force in the direction of displacement and the magnitude of this displacement. Actually, ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతుందో ఇది మనం ఈ పర్టికులర్ టాపిక్ తో చేస్తే బాగుండు, ఎందుకంటే వర్క్ డన్ గురించి డిస్కస్ చేస్తాం కాబట్టి. సో వర్క్ అనేది వర్క్ డన్ ఇస్ డిఫైన్డ్ యాజ్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు W ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ F బార్ డాట్ S బార్. ఇలా రిప్రజెంట్ చేస్తాం దేన్ని వర్క్ డన్. ఫైన్. సో ఆల్రెడీ చూసాం మనం వర్క్ ఎనర్జీ థియరంలో. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు F బార్ డాట్ S బార్. ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు? వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్స్ టు FS cos θ అని రాయొచ్చు, F ఇంటూ S cos θ అని రాయొచ్చు, లేదా S ఇంటూ F cos లేదా F cos θ ఇంటూ S అని రాసుకోవచ్చు. ఓకే, సో ప్రైమరీ ఉన్నది ఓకే W ఈజ్ ఈక్వల్స్ టు F cos θ ఇంటూ S అని రాసుకుంటాం. ఎందుకంటే మోస్ట్లీ డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్లో అయితే జరుగుతుందో ఆ డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఫోర్త్ కాంపోనెంట్ని కన్సిడర్ చేస్తామని చెప్పి అర్థం. ఫైన్. సో దీని యొక్క యూనిట్స్ ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో వర్క్ డన్ యొక్క యూనిట్స్ వచ్చేసి ఇట్ ఈస్ న్యూటన్ ఇంటూ మీటర్. ఈ న్యూటన్ ఇంటూ మీటర్ని 1 జౌల్గా రిప్రజెంట్ చేస్తాం. 1 జౌల్గా రిప్రజెంట్ చేస్తాం. సో సైన్ ఆఫ్ వర్క్ డన్ అనేది పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ అయి ఉండొచ్చు కదా. సో వర్క్ డన్ అనేది W ఈజ్ ఈక్వల్స్ టు FS cos θ. కాకపోతే దీని యొక్క సైన్, ఈ వర్క్ డన్ యొక్క సైన్ అనేది cos θ మీద డిపెండ్ అవుతుంది. cos θ ఏంటి? cos θ గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది θ అయితే ఇది y అనుకుంటే y ఈజ్ ఈక్వల్స్ టు cos θ అవుతుంది. సో cos θ ఇక్కడ ఈ పర్టికులర్ లొకేషన్ దగ్గర ఇట్ ఈస్ పాజిటివ్ +1, ఇక్కడ 0, ఇక్కడ నెగిటివ్. ఈ పర్టికులర్ వాల్యూ దగ్గర ఇట్ ఈస్ 180 degrees లేదా π. ఈ పర్టికులర్ దగ్గర ఇట్ ఈస్ π/2, ఇక్కడ 0. సో మనకి cos θ మాక్సిమం వాల్యూ వచ్చేసి +1, మినిమం వాల్యూ వచ్చేసి -1. సో వర్క్ డన్ కెన్ బి పాజిటివ్, నెగిటివ్ ఆర్ 0. ఓకే, సో పాజిటివ్ ఎప్పుడు పాజిటివ్ ఇది cos θ ఎప్పుడైతే cos θ పాజిటివ్ అంటే +1, ఏది cos θ +1 అయితే మీ వర్క్ డన్ పాజిటివ్. cos θ నెగిటివ్ అయితే వర్క్ డన్ విల్ బి నెగిటివ్. సో సైన్ ఆఫ్ వర్క్ డన్ వచ్చేసి ఇట్ కెన్ బి పాజిటివ్, నెగిటివ్, ఇట్ కెన్ బి 0. ఓకేనా. సో దీన్ని వర్క్ డన్ లా డిఫైన్ చేస్తాం. తర్వాత నో వర్క్ ఈజ్ డన్ ఇఫ్, ఎప్పుడైతే వర్క్ జరగదని చెప్పి డిస్కస్ చేయాలి. అప్పుడు వర్క్ డన్ అంటే ఫోర్స్ F డాట్ S విచ్ ఇస్ FS cos θ. అసలు ఫోర్సే లేదనుకుందాం,
మీరు తీసుకున్న ఆబ్జెక్ట్ లేదా పార్టికల్ మీద ఎలాంటి ఫోర్స్ లేదనుకుందాం, నో నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్, ఎలాంటి ఫోర్స్ లేదనుకుందాం, అప్పుడు ఎఫ్ జీరో అయిపోతుంది. ఓకే, ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. తర్వాత ఇంకోటి, ఒకవేళ మీరు ఫోర్స్ అప్లై చేస్తున్నారు, ఎలాంటి డిస్ప్లేస్మెంటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పక్కన వాల్ ఉంది, ఈ వాల్ని నేను పుష్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఎంత పుష్ చేసిన వాల్లో డిస్ప్లేస్మెంట్ లేనే లేదు. సో ఎస్ ఇస్ ఈక్వల్ టు జీరో. ఇఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు జీరో, తర్వాత మీరు అప్లై చేసే ఫోర్స్ మరియు డిస్ప్లేస్మెంట్, సరే వాల్ జరిగింది అనుకుందాం. సో వాల్ జరిగింది, ఫోర్స్ అప్లై చేసే డైరెక్షన్లోనే ఈ డిస్ప్లేస్మెంట్ అప్లై చేసే డిస్ప్లేస్మెంట్ ఉంది. వాటి మధ్యలో యాంగిల్ అనేది టీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees. ఇఫ్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0, కాస్ 0 is 1. ఒకవేళ యాంగిల్ 90 degrees ఉంది అనుకోండి, అంటే మీరు అప్లై చేసే ఫోర్స్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ మీద, ఆ ఆబ్జెక్ట్ యొక్క డైరెక్షన్కి 90 degreesలో ఉంది అనుకుందాం. ఓకే, ఇఫ్ టీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees, ఈ అన్ని కేసెస్లలో వర్క్ డన్ అనేది 0 అయిపోతుంది. చూడండి, వర్క్ డన్ ఫోర్స్ 0 అయిపోతే 0 ఇంటూ ఎస్ కాస్ ఇట్ ఇస్ 0, ఎస్ 0 అయితే ఎఫ్ ఇంటూ 0 ఇంటూ కాస్ ఇట్ ఇస్ 0, డబ్ల్యూ 0. కాస్ 90 ఎంత? కాస్ 90 వచ్చేసి 0, కాస్ 2π కూడా 0. సో దిస్ ఈజ్ 0, వర్క్ డన్ ఈజ్ 0. Note, the work done on A by B is not necessarily equal and opposite to the work done on B by A. అంటే రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ ఉంది. ఓకే, ఆ బైక్ అనేది రోడ్ మీద వెళ్తుంది. ఆ బైక్ ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఆ బైక్ టైర్ మరియు రోడ్డు మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ ఫోర్స్ ఏదైతే ఉందో, సో రోడ్ ఏం చేస్తుంది? ఈ బైక్ టైర్స్కి ఫ్రిక్షన్ ఫోర్స్ ఇస్తుంది. సో ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల ఆ బైక్ మీద ఒక వర్క్ డన్ జరుగుతుంది. కాకపోతే బైక్ వల్ల ఈ రోడ్డు మీద ఎలాంటి వర్క్ డన్ జరగదు. ఎందుకంటే ఈవెన్ దో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉన్నా కూడా ఆ రోడ్ ఎక్కడికి కదలట్లేదు, బైక్ కదులుతుంది. సో ద వర్క్ డన్ ఆన్ ఏ బై బి ఈజ్ నాట్ నెసెసరీ ఈక్వల్ అండ్ అపోజిట్ టు ద వర్క్ డన్ బై బి ఆన్ ఏ. తర్వాత ఏ సైక్లిస్ట్ కమ్స్ టు ఏ స్కిడింగ్ స్టాప్ ఇన్ 10 meters. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ద ఫోర్స్ ఆన్ ద సైకిల్ డ్యూ టు ద రోడ్ ఈజ్ 200 newtons. సో ఒక సైక్లిస్ట్ ఉన్నాడు, ఫైన్. ఒక స్కిడింగ్ స్టాప్కి వస్తాడు, అంటే ఇక్కడ నుంచి లెట్సే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్కిడ్ అవుతున్నాను అనుకున్నాం. ఓకే, ఈ ప్రాసెస్లో ద ఫోర్స్ ఆన్ ద సైకిల్ డ్యూ టు ద రోడ్ ఇస్ 200 newtons. సో రోడ్ వల్ల ఈ సైక్లిస్ట్ మీద ఉండే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ 200 newtons అండ్ ఇస్ డైరెక్ట్లీ అపోజిట్ టు ద మోషన్. సో అతను వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంది. ఓకే, అతను ఏ డైరెక్షన్ వెళ్తున్నాడు? ఈ పర్టికులర్ డైరెక్షన్ వెళ్తున్నాడు. ఓకే, ఇప్పుడు అడుగుతుంది ఏంటి? హౌ మచ్ వర్క్ డస్ ద రోడ్ డూ ఆన్ ద సైకిల్? ఈ రోడ్ ఈ సైక్లిస్ట్ మీద ఎంత వర్క్ చేస్తుంది అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, వర్క్ డన్ బై ద రోడ్ ఆన్ ద సైకిల్. సో వర్క్ డన్ బై ద రోడ్ అని రాసుకుంటాను, ఈజ్ ఈక్వల్స్ టు దీని యాక్ట్ అయ్యే ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, ఎంత 200 newtons ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత? 200 newtons ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎంత? 10 meters. సో దిస్ ఈస్ 2000 joules. ఓకే, కాబట్టి ఇది కరెక్ట్ అయినా చూడండి, ఇది కరెక్ట్ అయినా కాదా? వర్క్ డన్ బై రోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ magnitude of F magnitude of S cos theta. Okay, magnitude of F okay 200 newtons, magnitude of S and the 10. కానీ cos theta ఏంటి? cos of ఆ రెండు డైరెక్షన్, డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ మరియు ఫోర్స్ డైరెక్షన్కి యాంగిల్ ఎంత? 180 degrees. సో cos of 180 -1 అవుతుంది. సో cos of 180 degrees -1 అవుతుంది, కాబట్టి ఇది -2000 joules అవుతుంది. 2000 joules కాదు, -2000 joules అవుతుంది. ఓకే, సో వర్క్ డన్ బై ద రోడ్ ఆన్ ద సైక్లిస్ట్. సో సైక్లిస్ట్ మీద రోడ్ చేసే వర్క్ ఏంటంటే -2000 joules. తర్వాత సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏమడుతున్నాడు? హౌ మచ్ వర్క్ డస్ ద సైకిల్ డూ ఆన్ ద రోడ్? హౌ మచ్ వర్క్ డస్ ద సైకిల్ డూ ఆన్ ద రోడ్ అంటే
ఫస్ట్ కేసులో రోడ్ సైకిల్ మీద చేసింది. ఇప్పుడు మనం ఏమడుగుతున్నాం అంటే సైక్లిస్ట్ రోడ్డు మీద ఎంత చేస్తున్నాడు. సో మనం ఏమనుకుంటాం అంటే ఇట్ విల్ బి నెగెటివ్ అనుకుంటాం. ఏమనుకుంటాం మనం? వర్క్ డన్ బై ద సైక్లిస్ట్ ఆన్ ద రోడ్ ఈజ్ ఈక్వల్స్ టు -2000 జౌల్స్. ఇది +2000 జౌల్స్ అని రాస్తాం. కానీ తప్పు. ఎందుకంటే ఈవెన్ దో ఫ్రిక్షనల్ ఫోర్స్ రోడ్ మీద ఉన్నా కూడా ఆ రోడ్ ఎక్కడికి జరగట్లేదు. దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత? దాని యొక్క డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 0. S ఈజ్ ఈక్వల్ టు 0. సిన్స్ displacement is 0, work done by the cyclist on the road is 0. Work done by the cyclist on the road is 0, or WC is equal to 0. So this is right. So work done by the road on the cyclist is -2000 joules. తర్వాత work done by the cyclist on the road is 0. ఓకే, ఎందుకంటే ఎలాంటి డిస్ప్లేస్మెంట్ లేదు కాబట్టి. ఫైన్, నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్, కైనెటిక్ ఎనర్జీ. Kinetic energy of an object is a measure of the work an object can do by the virtue of its motion. ఒక ఆబ్జెక్ట్ లేదా పార్టికల్ తీసుకున్నప్పుడు దాని యొక్క మోషన్ వల్ల వచ్చే క్వాంటిటీ కైనెటిక్ ఎనర్జీ. సో దాని యొక్క మాస్ ఏముంటుంది, దాని యొక్క వెలాసిటీ v ఉంటుంది. అప్పుడు న్యూమరికల్లీ దాని యొక్క కైనెటిక్ ఎనర్జీని ఎలా రిప్రజెంట్ అంటే కైనెటిక్ ఎనర్జీ KE ఆర్ K is equals to half mv square రాయొచ్చు. ఓకే, half mv square రాయొచ్చు. m అనేది మాస్ ఆఫ్ ద పార్టికల్, v అనేది ఆ పార్టికల్ యొక్క వెలాసిటీ. ఓకే, నెక్స్ట్, in a ballistics demonstration a police officer fires a bullet of mass 50 grams. So 50 grams bullet యొక్క మాస్ ఎంత? m is equals to 50 grams. సో లేదా 50 into 1 gram అంటే 10⁻³ kgs. సో ఇది మాస్ ఆఫ్ ద బుల్లెట్. ఎంత స్పీడ్తో షూట్ చేశాడు? 200 మీటర్ పర్ సెకండ్తో షూట్ చేశాడు. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 200 మీటర్ పర్ సెకండ్. ఆన్ ఏ సాఫ్ట్ ప్లైవుడ్ ఆఫ్ థిక్నెస్, ఆ ప్లైవుడ్ థిక్నెస్ వచ్చేసి ఇట్ ఈస్ 2 centimeters. సో దీని యొక్క థిక్నెస్ వచ్చేసి ఇట్ ఈస్ 2 centimeters. ఫైన్. సో ద బుల్లెట్ ఎమర్జెస్ ఓన్లీ విత్ 10% ఆఫ్ ఇట్స్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. సో బుల్లెట్ ఎమర్జెస్ with only 10% of its initial kinetic energy. What is the emergent speed of the bullet? First, initial kinetic energy ఎంతనో క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ బుల్లెట్ ఇక్కడ ఉంది అనుకుందాం. దీనికి ఒక మాస్ ఏముంది, ఇది ఒక వెలాసిటీ v తో పోతుంది కాబట్టి ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ KEI ఈక్వల్స్ half mv square is equals to half మాస్ ఎంత 15 × 10⁻³ వెలాసిటీ ఎంత 200 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ 200 × 200. సో ఎంత అవుతుంది? 1 2 3. ఇప్పుడు మన 3 is gone. సో 2 to the 4. సో దీన్ని ఇక్కడ మనం ఇంటూ 10 చేయొచ్చు. ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ 5 to the 10,000. సో దిస్ బికమ్స్ 1000. సో 1000 జౌల్స్. ఇది ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. తర్వాత ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ is equals to 10% of its initial kinetic energy. So 10% is 10/100 into kinetic energy initial is equals to 10/100 into 1000 joules. So 1 1 1 1. ఇది 100 joules అవుతుంది. ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఫైనల్. సో ఆ బుల్లెట్ ఇక్కడ నుంచి ఎమర్జెంట్ స్పీడ్ అడుగుతున్నాడు. ఈ పర్టికులర్ లొకేషన్లో మనకి దాని యొక్క ఎమర్జెంట్ స్పీడ్ కావాలి. సో వి ఫైనల్ కావాలి మనకి. సో వి ఫైనల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ is equals to 100 joules కదా. సో కైనెటిక్ ఫైనల్ అంటే half mv final square is equals to 100. సో v final square is equals to 2 into 100 by m. లేదా v final is equals to 2 into 100 divided by 5 or 50 into 10⁻³ under root. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మీకు వెలాసిటీ ఆఫ్ ద ఫైనల్ ఎమర్జెంట్ స్పీడ్ వస్తుంది. సో ఆ బుల్లెట్ యొక్క ఎమర్జెంట్ స్పీడ్ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్ పర్ సెకండ్. సో నెక్స్ట్,
వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్. ఒకవేళ మీరు తీసుకున్న పార్టికల్ మీద వేరియబుల్ ఫోర్స్ యాక్ట్ అవుతాయి. అంటే ఒక పర్టికల్ డైరెక్షన్ వన్ డైమెన్షనల్ మోషన్ తీసుకొని ఆ వన్ డైమెన్షనల్ మోషన్‌లో ఈ ఫోర్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్‌లో యాక్ట్ అవుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఫోర్స్ వేరింగ్ ఇన్ వన్ డైమెన్షన్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. ఎందుకు వేరియబుల్ ఫోర్స్ తీసుకోవాలనుకుంటే నేచర్‌లో కాన్స్టాంట్ ఫోర్స్ ఇస్ రేట్. అంటే ఒక పర్టిక్యులర్ కాన్స్టాంట్‌గా అప్లై చేద్దామంటే విత్ రెస్పెక్ట్ టు టైమ్ లేదా విత్ రెస్పెక్ట్ టు పొజిషన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో కన్సిడర్ ఫోర్స్ వేరింగ్ ఇన్ వన్ డైమెన్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వర్సెస్ ఎక్స్ గ్రాఫ్ ప్లాట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వర్సెస్ ఎక్స్ గ్రాఫ్ ప్లాట్ చేస్తే మీకు ఒక కర్వ్ వస్తుంది అనుకోండి. ఆ కర్వ్ కింద ఏరియా ఏదైతే ఉంటుందో దాట్ విల్ బి ఈక్వల్ టు వర్క్ డన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాఫ్ కింద కంప్లీట్ ఏరియా తీసుకున్నాం అనుకుందాం. సో దీనికి కంప్లీట్ ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే ఆ ఏరియా అనేది ఆ పర్టికులర్ రీజియన్‌లో జరిగిన వర్క్ డన్‌ని చెప్తుంది. ఫైన్. సో ఈ ఏరియా అనుకోండి. లేదా ఈ ఏరియాని మల్టిపుల్ టైనీ ప్యాచెస్‌లో మీరు స్ప్లిట్ చేయొచ్చు. ఫైన్. ఎలా? ఇలా. ఓకే. సో వీటిని టైనీ రెక్టాంగిల్స్‌లా ఇలా కట్ చేయొచ్చు. ఏది? ఈ ఏరియా మొత్తాన్ని. ఫైన్. సో ఇప్పుడు టైనీ ప్యాచ్ తీసుకొని టైనీ ప్యాచ్ యొక్క విడ్త్ అనేది డెల్టా ఎక్స్ అనుకోండి. డెల్టా ఎక్స్ అనుకోండి. అప్పుడు ఆ పర్టిక్యులర్ డెల్టా ఎక్స్‌లో ఫోర్స్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది ఆల్మోస్ట్ కాన్స్టెంట్ ఉంటుంది. విచ్ ఈస్ లెట్స్ సే దిస్ ఈస్ ఎఫ్. ఓకే. సో మీ ఎఫ్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్. అప్పుడు మీరు వర్క్ డన్ ఆ పర్టిక్యులర్ రీజియన్‌లో ఎంతైతే టైనీ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ జరుగుతుందో దాన్ని డెల్టా డబ్ల్యూ అని రాసుకోవచ్చు. విచ్ విల్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ అని రాసుకోవచ్చు. ఓకే. సో నాకేంటంటే ఇక్కడ నుంచి xi నుంచి xf వరకు అంటే ఈ పర్టిక్యులర్ రీజియన్ ఈ పర్టిక్యులర్ బౌండెడ్ రీజియన్ మధ్యలో నాకు టోటల్ వర్క్ డన్ కావాలి. అంటే ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్‌కి పార్టికల్‌ని ఈ పర్టిక్యులర్ ఫోర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అప్లై చేసుకుంటూ మూవ్ చేస్తున్నప్పుడు దాని మధ్యలో జరిగిన వర్క్ డన్ కావాలి నాకు. అప్పుడు మనం ఏం చేయొచ్చంటే ఇన్ ద లిమిట్ డెల్టా ఎక్స్ టెండ్స్ టు 0 అప్పుడు మనం ఏం చేయొచ్చంటే డెల్టా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ అన్ని డెల్టా ఎక్సెస్ ఏవైతే టైనీ డెల్టా ఎక్సెస్ ఉన్నాయో అన్నిటిని యాడ్ చేయొచ్చు. సో సమ్మేషన్ xi నుంచి xf వరకు we can keep on adding f of x delta x. So in this limit delta x tends to 0 delta w is equals to ఏమవుతుందంటే ఇది ఇంటిగ్రేషన్ xi to xf అవుతుంది. ఇది f of x into delta x కాస్త dx అవుతుంది. So this is nothing but dw is equals to integration xi to xf f dx. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కర్వ్ గ్రాఫ్ తీసుకున్నప్పుడు ఆ కర్వ్ కింద ఒక పర్టికులర్ లిమిట్స్ తీసుకున్నప్పుడు xi xf తీసుకున్నప్పుడు దాని మధ్యలో ఉన్న షేడెడ్ రీజియన్ అనేది ఇట్ ఇస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ xi టు xf చేస్తే మనకి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ జరిగిన వర్క్ డన్ తెలుస్తుంది. ఫైన్. ఓకే. సో దిస్ ఈస్ వన్ డైమెన్షనల్ కేస్. తర్వాత a woman pushes a trunk on a railway platform which has a rough surface. She applies a force of 100 newtons over a distance of 10 meters. సో ఒక ఉమెన్ ఏం చేస్తుందంటే ఒక ట్రంక్ని మూవ్ చేస్తుంది ఇక్కడ రైల్వే ప్లాట్ఫామ్ మీద. ఆ ప్లాట్ఫామ్ మీద రఫ్ సర్ఫేస్ ఉంది. సో షీ అప్లైస్ ఎ ఫోర్స్ ఆఫ్ 100 న్యూటన్స్ ఓవర్ డిస్టెన్స్ ఆఫ్ 10 మీటర్స్. సో ఇక్కడ నుంచి ఈ బ్లాక్ అనేది ఎంత మూవ్ అయింది? 10 మీటర్స్ మూవ్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు ఇక్కడ నుంచి. సో 10 మీటర్స్ మూవ్ చేసింది విత్ ఫోర్స్ ఆఫ్ ఎంత? 100 న్యూటన్స్. తర్వాత ఏమైంది? దేర్ ఆఫ్టర్ షీ గెట్స్ ప్రోగ్రెసివ్లీ టైర్డ్. ఓకే. అండ్ హర్ అప్లైడ్ ఫోర్స్ రెడ్యూసెస్ లీనియర్లీ విత్ డిస్టెన్స్ టు 50 న్యూటన్స్. సో విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ తన అప్లై చేసే ఫోర్స్ అనేది మెల్లిమెల్లిగా డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఫ్రిక్షన్ ఉంది కాబట్టి సర్ఫేస్కి. సో ఇక్కడ నుంచి లెట్స్ సే ఆ బ్లాక్ మీద ఇట్ కమ్స్ టు 50 న్యూటన్స్.
అంతేనా? The total distance to which the trunk has been moved is 20 meters. So ఇది 10 meters. So total distance అనేది this is 20 meters. Plot the force applied by the woman and the frictional force which is 50 newtons versus displacement. So frictional force ఉంది which acts in opposite direction. So F అనేది 50 newtons. సో మనం ఫోర్స్ మరియు డిస్ప్లేస్మెంట్కి ప్లాట్ డ్రా చేయాలన్నమాట. సో లెట్ మీ టేక్ ఫోర్స్ వై యాక్సిస్లో తీసుకోండి. సో ఇదేమి డిపెండ్ అవుతుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిస్ప్లేస్మెంట్ ఆర్ ఎక్స్. సో ఇలా తీసుకోండి. ఇది ఫోర్స్ అనుకోండి, ఎఫ్ అనుకోండి, అప్లైడ్ ఫోర్స్. ఇది ఎక్స్ అనుకోండి. ఓకే, అప్పుడు ఇనీషియల్గా 100 న్యూటన్ ఫోర్స్తో పుష్ చేసుకుంటూ వచ్చింది. సో 100 న్యూటన్స్ ఫోర్స్. సో ఇక్కడ 100 న్యూటన్స్ ఫైన్. పుష్ చేసుకుంటూ కాన్స్టెంట్గా 10 మీటర్స్ వరకు పుష్ చేసింది. 10 మీటర్స్ ఇక్కడ అనుకోండి. సో ఎక్స్ ఈక్వల్ టు 10 మీటర్స్. సో 10 మీటర్స్ వరకు అంటే ఇక్కడ వరకు ఆ గ్రాఫ్ ప్లాట్ అనేది లీనియర్గా ఉంటుంది. దట్స్ లైక్ దిస్. దాని తర్వాత 50 న్యూటన్స్ వరకు లీనియర్గా పడిపోతుంది. ఓకే, 50 న్యూటన్స్ వరకు అంటే ఇలా ఫైన్. సో ఇక్కడ 50 న్యూటన్స్. సో ఇక్కడికి వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? ఇట్ బికమ్స్ 20 న్యూటన్స్. ఎక్స్ ఈక్వల్ టు 20 మీటర్స్. ఓకే, సో ఇది ప్లాట్. కానీ ఇదే టైంలో, ఇదే డిస్ప్లేస్మెంట్లో, ఇదే ప్రాసెస్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది. లెట్స్ సే లెట్ మీ డ్రా దిస్. దీని ఎల్లో కదా, రెడ్ తీసుకోండి. 50 న్యూటన్స్ అండ్ 100 న్యూటన్స్. ఓకే, సో ఇక్కడ 100 న్యూటన్స్, ఇక్కడ 50 న్యూటన్స్. ఇక్కడ వరకు ఈ పాయింట్ వచ్చే వరకు 50 న్యూటన్స్ అవుతుందని చెప్పి. సో లీనియర్గా పడిపోతుంది. ఇక్కడ నుంచి 50 న్యూటన్స్ స్టార్ట్ అవ్వాలి. 100 న్యూటన్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు 50 న్యూటన్స్ పడిపోయింది. సో నెక్స్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది కాన్స్టెంట్ ఉంది. ఇది -50 న్యూటన్స్ ఓవర్ ద ప్రాసెస్. సో ఇక్కడ -50 ఉంది, లేదా కాన్స్టెంట్ కదా. సో కాన్స్టెంట్ కాబట్టి ఇలా తీసేసుకోండి. ఫైన్. సో ఇది -50 న్యూటన్స్, ఇది -50 న్యూటన్స్. సో ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, 20 మీటర్స్ వరకు యాక్ట్ అవుతుంది ఇది కూడా. ఫైన్. ఇప్పుడు మనకి ఏం కావాలంటే క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ బై ద టూ ఫోర్సెస్ ఓవర్ ద 20 మీటర్స్. వర్క్ డన్ కావాలంటే ఏం చేయాలి? ఆ పర్టికులర్ ప్లాట్ ఎఫ్ మరియు ఎక్స్ ప్లాట్లో ఉన్న ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఏరియా కావాలనుకుంటే మనం రెండు ఏరియాస్ యాడ్ చేయాలి. లెట్స్ సే ఏరియా బై దిస్. సో ఇక్కడ చూడండి, రెడ్ ఏరియా తీసుకుందాం. మనకి ఈ ఏరియా కావాలి. ఏది? ఈ పర్టికులర్ రీజన్ ఏరియా కావాలి. దిస్ ఏరియా, ఈ ఏరియా కావాలి. ఈ ఏరియా తీసుకుంటే అప్పుడు మనకి ఆ ఉమెన్ చేసిన వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే ఈ ఏరియా తీసుకుంటే ఈ ఏరియా వల్ల మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల ఎంత వర్క్ డన్ జరిగిందో తెలిసిపోతుంది. ఓకే, సో ఈ రెడ్ ఏరియా మనకు కావాల్సిన వర్క్ డన్ బై అప్లైడ్ ఫోర్స్. ఈ గ్రీన్ ఏరియా వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, వర్క్ డన్ బై అప్లైడ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓ అనుకోండి, ఇక్కడ ఇది ఓ అనుకోండి, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి, దిస్ ఇస్ డి, దిస్ ఇస్ ఈ, దీని ఎఫ్ అనుకోండి, లేదా జి అనుకోండి, దీన్ని జి అనుకోండి, దీన్ని హెచ్ అనుకోండి. ఇక్కడ ఎందుకు ఎఫ్ తీసుకోవాలంటే అప్లైడ్ ఫోర్స్ క్యాపిటల్ ఎఫ్ కాబట్టి. సో వర్క్ డన్ బై ద ఫోర్స్ క్యాపిటల్ ఎఫ్, అప్లైడ్ ఫోర్స్ వల్ల జరిగిన వర్క్ డన్ ఈ ఏరియా కావాలి. ఈ ఏరియా కావాలనుకుంటే మనం ఏరియా ఆఫ్ ఏ బిఈఓ తీసుకోండి. ఏరియా ఆఫ్ ఏ బిఈఓ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం బిసిడిఈబి, బిసిడిఈ. ఓకే, అప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఏరియా ఆఫ్ ఏబిఈఓ అంటే ఏంటిది? ఏబిఈఓ. అప్పుడు 100 న్యూటన్స్ ఇంటూ 10, 100 ఇంటూ 10, 100 ఇంటూ 10 ప్లస్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఏంటి? ఏరియా ఆఫ్ ట్రెపీజియం చెప్తాను చూడండి. ఏరియా ఆఫ్ ట్రెపీజియం వేరే కలర్ తీసుకుందాం. లెట్స్ టేక్ బ్లూ. ఏరియా ఆఫ్ ఏ ట్రెపీజియం ఏంటంటే
ఇట్ ఈస్ 1/2 a ప్లస్ b ఇంటూ హైట్. సరే a ప్లస్ b ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ట్రెపిజియం తీసుకుని ఇక్కడ లెట్స్ సే దిస్ ఇస్ ద షేప్. అప్పుడు ఈ లెంత్ a అనుకోండి, ఫైన్. ఈ లెంత్ a అనుకోండి, ఈ లెంత్ b అనుకోండి, అండ్ ది హైట్ అనేది ఓకే, ఈ హైట్ h అవుతుంది. అప్పుడు దాని యొక్క ఏరియా వచ్చేసి 1/2 a ప్లస్ b ఇంటూ హెచ్. సో నేను అదే రాసుకుంటాను ఇక్కడ, విచ్ ఈస్ 1/2 a ప్లస్ b అంటే ఈ హైట్ b, ఈ హైట్ ఎంత, దిస్ ఈస్ 100 న్యూటన్స్, ఈ హైట్ 50 న్యూటన్స్. సో 100 ప్లస్ 50 హైట్ ఎంత, హైట్ వచ్చేసి ఇట్ ఈస్ దిస్ డిస్టెన్స్ 20 minus 10 విచ్ ఇస్ 10. సో ఇక్కడ ఎంత అవుతున్నప్పుడు మనకి దిస్ ఈస్ 1000 ప్లస్ 2 5 are 10, 5 times of 5 times of 100 plus 50, 150 times of 5 ఎంత 25, 5 are 750, సో 1000 plus 750. సో ఇది మనకి వర్క్ డన్ బై ద అప్లైడ్ ఫోర్స్ వచ్చేసి 1750 జౌల్స్ వస్తుంది. ఓకే, సో వర్క్ డన్ బై అప్లైడ్ ఫోర్స్ వచ్చేసి ఎంత, ఇట్ ఈస్ 1750 జౌల్స్. సిమిలర్గా మనకి వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ కావాలి. వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ విడ్త్. లెంత్ ఎంత 20, విడ్త్ వచ్చేసి -50. సో 20 ఇంటూ 50 దిస్ -1000 జౌల్స్, రైట్. సో అప్లైడ్ ఫోర్స్ వల్ల 1750 పాజిటివ్, వర్క్ డన్ బై ఫ్రిక్షన్ వల్ల -1000. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే వర్క్ డన్ నెగిటివ్ వస్తుందో దాని అర్థం ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో సినారియోలో ఆ బాడీ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ మరియు డిస్ప్లేస్మెంట్ రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నట్టు. ఈ పర్టికులర్ కేసులో చూడండి, మోషన్ ఈ డైరెక్షన్లో ఉంది, ఫోర్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆ డైరెక్షన్లో ఉంది. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల దీని మీద జరిగే వర్క్ డన్ అనేది నెగిటివ్ రావాలి. సో -1000 జౌల్స్. అలాగే ఆ ఉమెన్ అప్లై చేసే అప్లైడ్ ఫోర్స్ క్యాపిటల్ ఎఫ్, ఏది డైరెక్షన్ ఆఫ్ ఆ పర్టికులర్ దానిలో ఉంది, ఏ డైరెక్షన్లో ఉంది, ఏంటది ట్రంక్, ఆ ట్రంక్ జరిగే డైరెక్షన్లోనే అప్లైడ్ ఫోర్స్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ పాజిటివ్, ఫైన్. సో ద వర్క్ ఎనర్జీ థియరమ్ ఆఫ్ వేరియబుల్ ఫోర్స్ కన్ఫైనింగ్ అవర్ సెల్స్ టు వన్ డైమెన్షన్, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఏంటి? కైనెటిక్ ఎనర్జీ అంటే అసలు కైనెటిక్ ఎనర్జీకే ఈక్వల్స్ టు ½ mv². ఒకవేళ కైనెటిక్ ఎనర్జీ విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అవుతాయి, సో అప్పుడు ఏం చేయొచ్చు, d/dt ఆఫ్ k తీసుకోవచ్చు, d/dt ఆఫ్ ½ mv² రాయొచ్చు. సో ఇదేమవుతుంది, dk/dt is equals to 1/2m, ఎందుకంటే m కాన్స్టెంట్, ఇంటూ 2v ఇంటూ dv/dt. సో ఇది dk/dt is equals to 2 cancel becomes mv dv/dt అంటే a. This is equals to ma into v. So dk/dt is equals to ma into velocity అంటే dx/dt. Okay, ma అంటే force from Newton's second law, from Newton's second law. ma అంటే force, so F is equals to ma. సో ఇక్కడ ఫోర్స్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు dk/dt is equals to F. ఇప్పుడు మీ ఈ F అనేది ఇట్ ఈస్ ఏ వేరియబుల్ ఫోర్స్ అనుకోండి, F is equals to F of x అనుకోండి. సో F into dx/dt. సో మనం dk చేంజింగ్ కైనెటిక్ ఎనర్జీ is equals to F dx అని రాసుకోవచ్చు. సో ఇంటిగ్రేషన్ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ టు కైనెటిక్ ఎనర్జీ ఫైనల్. ఓకే, దిస్ ఇస్ xi నుంచి xf వరకు. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ is equals to ఇంటిగ్రేషన్ xi నుంచి xf వరకు f dx. సో ఏంటి, వర్క్ డన్, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ is equals to వర్క్ డన్. సో ఇది వర్క్ ఎనర్జీ థియరమ్ ఫర్ ఏ వేరియబుల్ ఫోర్స్. మీరు తీసుకునే ఫోర్స్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అవుతూ ఉంటే. తర్వాత నోట్,
While the work energy theorem is useful in variety of problems, it does not in general incorporate the complete dynamical information of Newton's second law. It is an integral form of Newton's second law. So in a sense, the limitations of the following are not explicitly available from work energy theorem. So Newton's second law ఏంటి? Newton's second law is equals to F is equals to ma. So force F is equals to mass times of acceleration అంటే d square x by dt square. సో ఈ ఈక్వేషన్లో ఎక్స్ప్లిసిట్గా మీకు టైం కనిపిస్తుంది, ఫైన్. కాకపోతే వర్క్ ఎనర్జీ థియరంలో ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా, వర్క్ ఎనర్జీ థియరంలో చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ is equals to integration xi to xf f dx. ఇందులో మీకు ఎక్స్ప్లిసిట్గా టైం కనిపించట్లేదు. సో ద లిమిటేషన్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఆర్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ అవైలబుల్ అంటే వన్ ఈజ్ టెంపరల్ ఇన్ఫర్మేషన్, అంటే టైం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లిసిట్గా కనిపించట్లేదు ఇందులో వర్క్ ఎనర్జీ థియరంలో. అలాగే మనకి డైరెక్షనల్ ఇన్ఫర్మేషన్, ఓకే, సెకండ్ ఇది డైరెక్షనల్ ఇన్ఫర్మేషన్. డైరెక్షన్ ఇన్ఫర్మేషన్ మనకి ఆ పర్టికులర్ పార్టికల్ అనేది ఏ డైరెక్షన్లో ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో ఉందో తెలియదు. అసలు ఇన్స్టెంట్ ఆఫ్ టైం అనేది కాన్సెప్టే ఈ వర్క్ ఎనర్జీ థియరంలో ఉండదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ ఓవర్ పర్టికులర్ సెట్ ఆఫ్ టైం. So next, a block of mass m is equal to 1 kg moving on a horizontal surface with speed vi is equal to 2 meters per second enters rough patch ranging from x is equal to 1.10 meters to x is equal to 2.01 meters. The retarding force on the block in this range is inversely proportional to x over this range. Fr is equal to minus k by x for 0.1. x అనేది 0.1 నుంచి 2.01 మధ్యలో ఉంటుంది. తర్వాత x less than 0.1 అయినా x greater than 2.01 అయినా ఆ ఫోర్స్, ఆ రెసిస్టివ్ ఫోర్స్ అనేది 0 ఉంటుంది. ఫైన్. సో అప్పుడు ఏమంటున్నాడు, ఫైండ్ ద కైనెటిక్ ఎనర్జీ, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అండ్ స్పీడ్ ఆఫ్ ద బ్లాక్ యాజ్ ఇట్ క్రాసెస్ దిస్ ప్యాచ్ అని అడుగుతున్నాను. ఓకే, సో మాస్ ఎంత ఇచ్చాడు, m ఈక్వల్స్ టు 1 kg ఇచ్చాడు, రైట్, రాసుకోండి. మాస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 kg ఇచ్చాడు. ఓకే, సో ద మూవింగ్ ఆన్ హారిజాంటల్ సర్ఫేస్ విత్ స్పీడ్, ఇనిషియల్ స్పీడ్ ఇచ్చాడు vi 2 మీటర్ పర్ సెకండ్. తర్వాత ఎంటర్స్ రఫ్ ప్యాచ్ రేంజింగ్ ఫ్రమ్ x ఈక్వల్ టు 0.1 మీటర్స్. సో ఒక రఫ్ ప్యాచ్ ఉంది అనుకున్నాం ఇక్కడ, x ఈక్వల్ టు 0 ఇది. సో రఫ్ ప్యాచ్ అనే x ఈక్వల్ టు 0.10 మీటర్స్ నుంచి స్టార్ట్ అయ్యి 2.01 మీటర్ దాకా పోతుంది. మీటర్ దాకా వెళ్తుంది. The retarding force Fr on the block in this range is inversely proportional to the x over this range. సో ఈ పర్టికులర్ రేంజ్లోనే ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ లేదా రెసిస్టివ్ ఫోర్స్ అని యాక్ట్ అవుతుంది. ఇది ఈ గ్రీన్ లైన్ రీజియన్లో. సో వాట్ ఆర్ ద లిమిట్స్ అన్నప్పుడు, లిమిట్స్ 0.10 నుంచి 2.01 మధ్యలోనే ఆ రఫ్ ప్యాచ్ అనేది ఉంది. సో ఆ పర్టికులర్ కేసులో Fr అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ k by x, అంతేనా, మైనస్ k by x. మిగతా ప్లేసెస్లో ఇట్ ఈస్ Fr is 0. Fr is 0. ఓకే, సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, వాట్ ఈస్ ద ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అండ్ ద స్పీడ్ vf ఆఫ్ ద బ్లాక్ యాజ్ ఇట్ క్రాసెస్ దిస్ ప్యాచ్. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ కావాలి. సో మనం ఏం చేయొచ్చంటే వర్క్ ఎనర్జీ థియరం వాడచ్చు. సో చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ xi నుంచి xf వరకు ఇంటిగ్రేట్ చేసేసి f of x dx రాసుకోవచ్చు. సో అప్పుడు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్ is equals to integration xi to xf f of x dx. ఓకే, సో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ is equals to కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్ ప్లస్ ఇంటిగ్రేషన్ xi to xf అంటే ఏంటి, ఇది xi అవుతుంది, దిస్ బికమ్స్ xi ఇనిషియల్ పొజిషన్, xf అనేది ఫైనల్ పొజిషన్. సో ఇక్కడ నుంచి ఎక్కడ వరకు 0.10 నుంచి 2.01 వరకు ఫోర్స్ ఎంత, ఇట్ ఈస్ మైనస్ k by x ఆ పర్టికులర్ రీజియన్లో.
dx. Okay, kinetic energy final is equal to kinetic energy అంటే half m into vi square plus కాదు మైనస్ అయిపోతుంది మైనస్ k by x. సో మైనస్ k వాల్యూ ఎంత k వాల్యూ రాసుకుందాం. మైనస్ k అంటే ఇంటిగ్రేషన్ 0.10 నుంచి 2.01 into 1 by x dx. సో kinetic energy final is equals to half mass of the particle ఏంటి ఆ బ్లాక్ ఏంటి 1 kg. సో 1 kg into velocity I initial square 2 meter per second square తో వెళ్తుంది. సో 2 square మైనస్ k ఎంత ఇచ్చాడు, k is 0.5 ఇచ్చాడు 0.5 joules. సో 0.5 joules ఇక్కడ 0.5 పెట్టుకోవాలి. ఇంటిగ్రేషన్ 1 by x అంటే ln x ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 0.10 నుంచి 2.01 వరకు. ఫైన్ 1 by x ln x. సో ఇక్కడ k is equals to 2 square 4 అవుతుంది 4 by 2 అవుతుంది. సో 2 minus 0.5 into ln of 2.01 minus 0.10. Okay, or it becomes 2.01 divided by 0.10. సో ఏమవుతుంది into ln this value becomes 3. అప్పుడు ఇది 2 times of 2 minus 0.5 into 3. So 5 3 is a 15. So 2 minus 1.5 is equal to 0.5 joules. 0.5 joules. ఇది kinetic energy final వస్తుంది. సో నేను ఏం చేస్తానంటే this I will move to the bottom. ఓకేనా. సో మనకి kinetic energy final ఎంత వచ్చేసింది 0.5 joules వస్తుంది. సో తర్వాత మనకేం కావాలి, ఫైనల్ వెలాసిటీ స్క్వేర్ కూడా కావాలి, కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ కావాలి, స్పీడ్ vf కూడా కావాలి. vi ఆల్రెడీ ఇచ్చాడు, vf కావాలి నాకు ఇప్పుడు. సో ఏం చేస్తానంటే కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ ఈస్ 0.5 joules. సో హాఫ్ m v final square is equal to 0.5 joules. సో v final square is equal to 0.5 into 2 divided by mass ఎంత, mass is 1 kg. So m, so v final equal under root of 0.5 into 2 by 1 is under root 1 equal to 1 meter per second. So final velocity which is it is 1 meter per second. So this is final velocity and kinetic energy final is 0.5 joules. ఓకే, అదే అడిగాడుగా ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ కనుక్కోమన్నాడు, తర్వాత ఫైనల్ వెలాసిటీ కనుక్కోమన్నాడు. సో దిస్ క్వశ్చన్ ఇస్ డన్. తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇన్ సింపుల్ టర్మ్స్ ద టర్మ్ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ ద స్టోర్డ్ ఎనర్జీ. అంటే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ లేదా పార్టికల్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఓరియంటేషన్ లేదా ఓరియంటేషన్ పొజిషన్లో ఉండడం వల్ల వచ్చే ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఎగ్జాంపుల్ స్ట్రెచ్డ్ బో అండ్ స్ట్రింగ్. సో ద ఎర్త్స్ ఫాల్ట్ లైన్స్, ఎర్త్ ఫాల్ట్ లైన్స్ అంటే ఎర్త్ క్వేక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ యొక్క సర్ఫేస్లో క్రాక్స్ ఉంటాయి, ఈ క్రాక్స్ని ఫాల్ట్ లైన్స్ అంటాం. సో ఏమవుతుందంటే ఓవర్ ద టైమ్ ఈ ఫాల్ట్ లైన్స్ని ఆల్సో ప్లేట్ టెక్టానిక్స్ అంటాం. ఎప్పుడైతే ప్లేట్ టెక్టానిక్స్ కొన్ని ఇయర్స్ అలాగే ఉండడం వల్ల ఒక కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ స్టోరీ ఉంటుంది. కానీ ఒక పర్టికులర్ లిమిట్ తర్వాత అది బ్రేక్ అయిపోయి కంప్లీట్ కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్ అయ్యి ఆ ప్లేట్స్ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అందుకే ఎర్త్ ఫాల్ట్ లైన్స్ కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇప్పుడు కన్సిడర్ బాల్ ఆఫ్ మాస్ m నియర్ ద ఎర్త్ సర్ఫేస్, రైజ్ ద బాల్ అప్ టు ఎ హైట్ h, దెన్ ద వర్క్ డన్ బై దిస్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఈస్. ఓకే, సో అప్వర్డ్ డైరెక్షన్ పాజిటివ్ తీసుకోండి. సో అప్వర్డ్ డైరెక్షన్ పాజిటివ్ తీసుకుని ఒక బాల్ ఆఫ్ మాస్ mని ఒక పర్టికులర్ హైట్ h వరకు లిఫ్ట్ చేయండి. ఓకే, సో ఏదైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ యూస్ చేస్తున్నారో దానివల్ల ఈ పర్టికులర్ బాల్ ఆఫ్ మాస్ మీద చేసే వర్క్ డన్ ఏంటి, వర్క్ డన్ ఇస్ ఈక్వల్స్ టు mgh. ఓకే, mgh ఎందుకంటే దాని యాక్ట్ గ్రావిటేషన్ ఫోర్స్ mg ఈ డైరెక్షన్లో ఉంది. ఓకే, అప్పుడు మనకి ఫోర్స్ కావాలనుకోండి, దెన్ పొటెన్షియల్ v ఆఫ్ h ఈజ్ ఈక్వల్స్ టు mgh. ఓకే, తర్వాత మీకు ఈ పర్టికులర్ కేసులో ఫోర్స్ కావాలనుకుంటే ఇది ఈక్వల్స్ టు
మైనస్ డివి బై డిఎక్స్ అని రాసుకోవచ్చు, లేదా డివి బై డిహెచ్ అని రాయొచ్చు. ఫైన్. సో ఫిజికల్లీ ద నోషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ అప్లికబుల్ ఓన్లీ టు ద క్లాస్ ఆఫ్ ఫోర్సెస్ వేర్ ద వర్క్ డన్ అగేన్స్ట్ ద ఫోర్స్ గెట్స్ స్టోర్డ్ అప్ యాజ్ ఎనర్జీ. When external constraints are removed, it manifests itself as kinetic energy. So, mathematically, the potential energy is defined if the force F is written as. So, ఎప్పుడైతే force F is equals to minus dV by dx అని రాసుకుంటాం, అప్పుడు potential energy ని V of x రాసుకోవచ్చు. So, this V of x or V of x is equals to minus F dx. Okay? Minus F dx. అప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటే V of x integration dv of x is equals to, or you can just write it as like this. ఎలా రాయొచ్చంటే డైరెక్ట్ dv అని రాసేసుకోండి దీన్ని. సో this is dv is equals to minus f dx. సో ఇక్కడ నుంచి ఇంటిగ్రేషన్ dv is equals to minus ఇంటిగ్రేషన్ f dx. ఓకే, xi నుంచి xf వరకు, ఈ పర్టికులర్ కేసులో మనకి vi నుంచి vf వరకు. సో పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్ is equals to minus integration xi to xf f dx, or vi minus vf is equals to integral xi to xf f dx. Okay, thus the work done by the conservative force such as gravity depends only on the initial and final position. చూడండి ఇక్కడ ఏదైతే ఉందో this is initial, this is final, మరియు పొజిషన్ కూడా ఇనీషియల్ పొజిషన్ మరియు ఫైనల్ పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో అదేంటి, ఏ పర్టికులర్ కేసులో మీరు తీసుకున్న ఫోర్స్ అనేది కన్జర్వేటివ్ ఫోర్స్ అయినప్పుడు. ఒకవేళ మీ ఫోర్స్ నాన్ కన్జర్వేటివ్ అయితే ఏమవుతుంది, కన్జర్వేటివ్ ఫోర్స్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అండి. కన్జర్వేటివ్ ఫోర్స్ అనేది రెండు పాయింట్స్ తీసుకున్నప్పుడు పాయింట్ ఏ పాయింట్ బి తీసుకున్నాను అనుకోండి, పాయింట్ ఏ పాయింట్ బి. సో ఈ పాయింట్ ఏ నుంచి ఒక పార్టికల్ని పాయింట్ బికి తీసుకెళ్ళడానికి మల్టిపుల్ పార్ట్స్ ఉంటాయి. ఫైన్, ఇలా తీసుకెళ్ళచ్చు, ఇలా తీసుకెళ్ళచ్చు, ఇలా తీసుకెళ్ళచ్చు, ఇలా తీసుకెళ్ళచ్చు. సో పాత్ 1 2 3 4 ఎక్కడ నుంచి పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు మీరు ఆ పార్టికల్ని ఎలా తీసుకెళ్ళచ్చు. సో ఈ తీసుకెళ్లే ప్రాసెస్లో మీరు వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తే, లెట్స్ సే వర్క్ డన్ W1 W2 W3 W4. ఒకవేళ ఆ పర్టికులర్ కేసులో ఇన్వాల్వ్ అయిన ఫోర్స్ అనేది ఒక కన్జర్వేటివ్ ఫోర్స్ అయి ఉంటే, లేదా అదున్న ఫోర్స్ ఫీల్డ్ అనేది కన్జర్వేటివ్ ఫోర్స్ ఫీల్డ్ అయి ఉంటే, అప్పుడు ఈ వర్క్ డన్ 1 2 3 4 అన్ని ఈక్వల్ ఉంటాయి. బికాస్ ఆ పర్టికులర్ కేసులో వర్క్ డన్ ఈస్ పాత్ ఇండిపెండెంట్. వర్క్ డన్ ఈజ్ పాత్ ఇండిపెండెంట్. లేదు, ఆ డిఫరెంట్ పాత్లో వర్క్ డన్ డిఫరెంట్ ఉంది అంటే, ఇఫ్ W1 is not equal to W2 is not equal to W3 is not equal to W4, అప్పుడు ఆ పర్టిక్యులర్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయిన ఫోర్స్ అనేది నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్. ఓకే, ఈ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అనేది వర్క్ డన్ ఈస్ పాత్ డిపెండెంట్. వర్క్ డన్ ఈస్ పాత్ డిపెండెంట్. ఓకేనా? తర్వాత కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. సో కన్సిడర్ వన్ డైమెన్షనల్ మోషన్, అండ్ ఆ వన్ డైమెన్షనల్ మోషన్లో ఆ పార్టికల్ మీద ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది అనుకున్నాం, వేరియబుల్ ఫోర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ద యాక్టివ్ ఫోర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. ఆ ఫోర్స్ ఉండడం వల్ల దాని యొక్క పొజిషన్లో టైనీ చేంజ్ వచ్చింది అనుకుందాం, డెల్టా ఎక్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకుందాం. అప్పుడు మనం దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎలా రాయొచ్చు, ఫ్రమ్ వర్క్ ఎనర్జీ థియరం చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ రాయొచ్చు. రైట్, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ వర్క్ డన్ రాసుకోవచ్చు. సో ఇదేంటి, ఇంటిగ్రల్ xi టు xf f dx, లేదా దీని లాగా రాసుకోవచ్చు, లేదా జస్ట్ రైట్ ఇట్ యాజ్ f ఇంటూ డెల్టా ఎక్స్ అని రాసుకోవచ్చు. ఓకేనా? చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. తర్వాత చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి, ఈజ్ మైనస్ ఎఫ్ డిఎక్స్ ఆర్ ఎఫ్ డెల్టా ఎక్స్. అప్పుడు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ యాడ్ చేస్తే మనకి ఎఫ్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ డెల్టా ఎక్స్ వస్తుంది.
which becomes 0. అంటే kinetic energy final plus kinetic energy initial plus potential energy initial is equals to kinetic energy final plus potential energy final. So initial kinetic energy plus initial potential energy is equals to final kinetic energy plus final potential energy and రాసుకోవచ్చు. This is nothing but conservation of mechanical energy. So initial kinetic energy, potential energy is equals to final kinetic energy plus potential energy. తర్వాత conservation of mechanical energy లో thus individually the kinetic energy k and potential energy v of x may vary from point to point but the sum is constant. వాటి యొక్క summation అనేది constant ఉంటుంది over the time. So the total mechanical energy of a system is conserved. The forces doing the work on it are conservative. So ఆ forces conservative forces అయితేనే మీ work done అనేది it will be conserved. Fine. Consider a ball of mass m being dropped from a height of h. Let's find the total energy at each of these points. సో ఒక బాల్ ఆఫ్ మాస్ ఎన్ని తీసుకోండి, ఒక పాయింట్ ఏ నుంచి డ్రాప్ చేయండి, అది పాయింట్ బికి మళ్ళీ పాయింట్ సికి వచ్చింది అనుకుందాం. ఓకే, ఎట్ ఎనీ ఆఫ్ దీస్ పాయింట్స్ అంటే వెలాసిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇనీషియల్ వెలాసిటీ అనేది 0 అనుకోండి. సో వెలాసిటీ ఎట్ ఏ ఎంత 0, వెలాసిటీ ఎట్ బి ఎంత అనుకోండి. అప్పుడు v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as చేయాలి. u is 0. అప్పుడు మనకి ఇక్కడ నుంచి వెలాసిటీ అండర్ రూట్ 2gs వస్తుంది. ఎందుకంటే ఇక్కడ యాక్సిలరేషన్ a is g. సో వెలాసిటీ అట్ బి ఎంత వస్తుంది? ఇది అండర్ రూట్ 2gx వస్తుంది. అలాగే వెలాసిటీ అట్ సి ఎంత వస్తుంది? అండర్ రూట్ 2gh వస్తుంది. ఒకవేళ ఈ ఓవరాల్ హైట్ h అనుకుంటే ఏది దిస్ హైట్. ఫైన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పాయింట్ ఏ దగ్గర, పాయింట్ బి దగ్గర, పాయింట్ సి దగ్గర, ఈ 3 పాయింట్స్ దగ్గర నాకు కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ కావాలి, తర్వాత టోటల్ ఎనర్జీ కావాలి. సో అప్పుడు దానికి ఏం చేద్దామంటే ఎట్ పాయింట్ ఏ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ mgh. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ mgh. కైనెటిక్ ఎనర్జీ ఎంత? Kinetic energy is equals to half m velocity at a square is to half m into 0 square is equals to 0. Total energy anta? Total energy is potential energy plus kinetic energy is equal to mgh plus 0 is equals to mgh. Okay na? So total energy at point A is equals to mgh. ఇది పాయింట్ ఏ దగ్గర. సిమిలర్గా ఎట్ పాయింట్ బి, దగ్గర చూడండి, పాయింట్ బి దగ్గర నాకు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ కావాలి. సో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్స్ టు ఎంత హైట్లో ఉంది? h మైనస్ x హైట్లో ఉంది. సో mg ఆఫ్ h మైనస్ x, ఇది mgh మైనస్ mgx ఉంటుంది. ఫైన్. తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఎంత? ఇట్ ఈస్ హాఫ్ m. వెలాసిటీ ఎంత అక్కడ పాయింట్ బి దగ్గర? స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు హాఫ్ m. వెలాసిటీ at పాయింట్ బి ఎంత? అండర్ రూట్ 2gx హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు హాఫ్ m అండర్ రూట్ 2gx హోల్ స్క్వేర్ అంటే 2gx. 2 క్యాన్సిల్, ఇది mgx వస్తుంది. ఓకే, సో టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ బి వచ్చేసి ఇట్ ఈస్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు mgh minus mgx plus mgx. సో ఇది mgh వస్తుంది. సో టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ బి ఈజ్ ఈక్వల్స్ టు mgh. ఓకే, సిమిలర్గా ఎట్ పాయింట్ సి చూద్దాం. ఎట్ పాయింట్ సి, దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? mg, హైట్ అనేది 0 అక్కడ, సో దిస్ ఇస్ 0. సో కైనెటిక్ ఎనర్జీ ఎంత? కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్స్ టు హాఫ్ m వెలాసిటీ ఎట్ పాయింట్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ m వెలాసిటీ ఎట్ పాయింట్ సి ఎంత? అండర్ రూట్, ఇక్కడ దిస్ ఈస్ అండర్ రూట్ 2gx, దిస్ ఈస్ అండర్ రూట్ 2gh. ఓకే, సో ఇది అండర్ రూట్ 2gh హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ స్క్వేర్ వెళ్ళిపోతుంది. సో ఇట్ బికమ్స్ 1/2 m into 2gh. సో 2 క్యాన్సిల్, ఇది mgh అవుతుంది. సో టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ సి ఎంత? టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ సి ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఎట్ పాయింట్ సి
is equals to mgh plus 0. So 0 plus mgh is equals to mgh. So total energy at point C is equals to mgh. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పాయింట్ సి దగ్గర టోటల్ ఎనర్జీ చూడండి, తర్వాత పాయింట్ బి దగ్గర టోటల్ ఎనర్జీ చూడండి, తర్వాత పాయింట్ ఏ దగ్గర టోటల్ ఎనర్జీ చూడండి. అట్ ఆల్ దీస్ పాయింట్స్ టోటల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్, ఇట్ ఈస్ ఎంజీహెచ్. సో ఏం చెప్పాను, the total mechanical energy of the system is conserved if the forces doing the work on it is conservative, and the kinetic energy and the potential energy may vary from point to point, but the sum is constant. పాయింట్ టు పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి ఎంజీఎక్స్ ఉంది, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అనేది ఇట్ ఈస్ ఎంజీహెచ్ ఉంది. పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ ఎంజీహెచ్ ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ ఎంజీహెచ్ మైనస్ ఎంజీఎక్స్ ఉంది, తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ 0. సో డిఫరెంట్ పాయింట్స్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ డిఫరెంట్ ఉండొచ్చు, కాకపోతే వాటి యొక్క సಮೇషన్ టోటల్ ఎనర్జీ మాత్రం కాన్స్టెంట్ ఉంది, ఎంజీహెచ్ ఎంజీహెచ్ ఎంజీహెచ్. ఫైన్. సో దిస్ ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. తర్వాత దీని పర్టికులర్ క్వశ్చన్ మీరు హోంవర్క్లో చేయండి. ఓకే, సో ఏంటంటే ఏ బాంబ్ ఆఫ్ మాస్ m is suspended by a light string of length l. It is imparted a horizontal velocity v0 at the lowest point a such that it completes a semicircular trajectory on the vertical plane with the string becoming slack only on the reaching the topmost point c. This is shown in the figure. Obtain the expression for v0. So bottommost point దగ్గర velocity వచ్చేసి v0, ఆ టెన్షన్ అండ్ స్ట్రింగ్ అనేది ఇట్ ఇస్ TA. ఓకే, దాని మీద యాక్ట్ అయ్యే గ్రావిటేషన్ ఫోర్స్ అనేది mg, అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ టైంలో ఇట్ ఈస్ v0 స్క్వేర్. ఓకే, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎట్ ఏ ఏం చేయొచ్చు అంటే TA మైనస్ mg is equals to mv0 స్క్వేర్ బై lnh. ఇదో కండిషన్. ఈ బాటమ్ మోస్ట్ పాయింట్ దగ్గర 0 పొటెన్షియల్ ఎనర్జీ లెవెల్ అనుకోండి. సో దిస్ ఈజ్ 0 లెవెల్ అనుకోండి, లెట్స్ సే దిస్ ఈజ్ 0 లెవెల్. సో ఇక్కడ టోటల్ ఎనర్జీ ఎంత, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ రాయండి. సో ఏ కైనెటిక్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ఎంత, హాఫ్ mv0 స్క్వేర్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత 0, హాఫ్ mv0 స్క్వేర్ ప్లస్ 0 ఈజ్ హాఫ్ mv0 స్క్వేర్. ఓకే, ఇది టోటల్ ఎనర్జీ, ఇది TA మైనస్ mg చేసుకుంటే mv0 స్క్వేర్. ఇదైతే ఇక్కడ పాయింట్ ఏ దగ్గర. సిమిలర్గా మీరు పాయింట్ బి పాయింట్ సి దగ్గర రాసేసి యూ కెన్ ఫైండ్ వెలాసిటీ v0 ఫైండ్ చేయొచ్చు, తర్వాత స్పీడ్స్ ఎట్ పాయింట్ బి అండ్ సి, బి మరియు సి దగ్గర పాయింట్ దగ్గర వెలాసిటీ ఫైండ్ చేయొచ్చు, తర్వాత రేషియో ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ ఎట్ పాయింట్ బి అండ్ సి. ఈ పాయింట్ దగ్గర మనకి వెలాసిటీ బి వస్తుంది, ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ సి వస్తుంది. ఈ పాయింట్ బీసీ దగ్గర ఉన్న వెలాసిటీస్ VBVC తీసుకొని హాఫ్ mVB స్క్వేర్ హాఫ్ mVC స్క్వేర్ చేస్తే మీకు కైనెటిక్ ఎనర్జీ వస్తుంది, దానికి రేషియో తీసుకోండి. తర్వాత కామెంట్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ట్రజెక్టరీ ఆఫ్ ద బాబ్ ఆఫ్టర్ రీచెస్ పాయింట్ సి. పాయింట్ సి దగ్గరకు వచ్చాక ఆల్మోస్ట్ స్లాక్ అయిపోతున్నాడు కదా, సో ద స్ట్రింగ్ బికమ్స్ స్లాక్ ఓన్లీ ఆన్ రీచింగ్ ద పాయింట్ టాప్ మోస్ట్ పాయింట్ సి. సో ఇక్కడ ఎంతైతే వెలాసిటీ కాంపోనెంట్ ఉందో దానివల్ల ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రొజెక్టైల్ మారుతుంది. ఈ పాయింట్కి వచ్చాక స్ట్రింగ్లో TC 0 అయిపోతుంది, TC 0 అయిపోతే ఇది ఆల్మోస్ట్ ఒక ప్రొజెక్టైల్ మోషన్ లాగా ఫాలో అవుతుంది. ఫైన్. సో నెక్స్ట్, ద స్ప్రింగ్ ఫోర్స్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వేరియబుల్ ఫోర్స్ విచ్ ఇస్ కన్జర్వేటివ్. సో కన్సిడర్ స్ప్రింగ్ మాస్ సిస్టమ్. ఒక స్ప్రింగ్ మాస్ సిస్టమ్ తీసుకుందాం. సో దీని యొక్క మాస్ వచ్చేసి m అనుకోండి, ఈ స్ప్రింగ్ యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ వచ్చేసి k అనుకోండి. ఓకే, ఎప్పుడైతే మీరు ఈ మాస్ స్మాల్ mని ఆ డైరెక్షన్లో పుల్ చేస్తారు, లేదా దాని యొక్క మీన్ పొజిషన్ నుంచి ఒక పర్టికులర్ డైరెక్షన్లో కంప్రెస్ ఆర్ ఎక్స్టెండ్ చేసినప్పుడు దానిలో ఒక రీస్టోరింగ్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో పుల్ చేశారు అనుకుందాం, ఈ డైరెక్షన్లో పుల్ చేశారు అనుకుందాం, ఎంత x డిస్టెన్స్ పుల్ చేశారు, అప్పుడు ఇందులో ఒక స్ప్రింగ్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఫైన్. సో మీరు ఆ బ్లాక్ని మూవ్ చేస్తున్నప్పుడు ఆ స్ప్రింగ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది, దానివల్ల ఎక్స్టెన్షన్ వల్ల దానిలో ఉండే అటామిక్ ఇంటరాక్షన్స్ వల్ల ఒక రీస్టోరింగ్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. అది మనకి రాబర్ట్ హుక్ అనే వ్యక్తి, ఆ సైంటిస్ట్ ఏం చెప్తా అంటే ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద
బ్లాక్ మాస్ m కాకపోతే ఆపోజిట్ డైరెక్షన్లో. మీకు డిస్ప్లేస్మెంట్ జరిగే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ స్ప్రింగ్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. సో స్ప్రింగ్ ఫోర్స్ Fs is మైనస్ kx అని రాస్తాం. యాక్చువల్లీ స్ప్రింగ్ ఫోర్స్ Fs is proportional to minus x. సో Fs is మైనస్ kx. సో ఇది ఎక్కడ నుంచి వస్తుందంటే రాబర్ట్ హుక్ సైంటిస్ట్ నుంచి హూక్స్లో ఉంటాం మనం దీన్ని. ఫైన్. సో ఫర్ అన్ extension xm work done by the spring force. సో వర్క్ డన్ అంటే వర్క్ డన్ ఈజ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఫర్ డిస్టెన్స్ ఆఫ్ xm. సో ఫోర్స్ ఏంటి మైనస్ kx. సో మైనస్ kx. సో ఇది f dx dw అనుకుందాం ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ xm. dw is equal to this. Then work done is force into displacement, this into dx. Okay. సో దిస్ ఈజ్ dx అనుకోండి. అప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ dw వర్క్ డన్ ద స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ kx స్క్వేర్ బై 2. సో ఇక్కడ నుంచి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ హాఫ్ kx స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఒకవేళ x అనేది xm అయితే ఫర్ x ఈజ్ ఈక్వల్స్ టు xm. సో ఈ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ హాఫ్ kxm స్క్వేర్ అవుతుంది. ఫైన్. So the block is moved from initial displacement xi to final displacement xf. Then the work done by the spring forces. So work done by the spring force is integration xi to xf f of x dx. So xi to xf. So f of x entity minus kx is dx is minus k into x square by 2. Limits xi nunchi xf varaku. So ఏమవుతుంది minus 1 by 2 k into xf square minus or minus plus 1 by 2 k xi square అవుతుంది. So work done is equals to 1 by 2 k of xi square minus xf square అవుతుంది. So this will be the work done. So ఈ particular case work done వచ్చేసి 1 by 2 k xi square minus xf square. వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్ ఇన్ సైక్లిక్ ప్రాసెస్. సైక్లిక్ ప్రాసెస్ అంటే ఎక్స్టెండ్ చేసి కంప్రెస్ చేసి ఈ పర్టికులర్ ప్రాసెస్ని సైక్లిక్ ప్రాసెస్ అంటే అప్పుడు ఏమవుతుంది ఇనీషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ సేమ్ అవుతుంది. ఇన్ దిస్ కేస్ xi ఈజ్ ఈక్వల్స్ టు xf. దానివల్ల వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by 2 k టైమ్స్ ఆఫ్ xi స్క్వేర్ మైనస్ xi స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు వర్క్ డన్ ఈజ్ కూడా 0 అవుతుంది. ఓకే. సో దిస్ ఇస్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ స్ప్రింగ్. ఒకవేళ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ స్ప్రింగ్ కావాలనుకోండి అప్పుడు మనం F ఈక్వల్ మైనస్ dv బై dx వాడచ్చు. సో పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ స్ప్రింగ్ కావాలంటే dv ఈక్వల్ మైనస్ f dx చేయొచ్చు. సో ఇక్కడ నుంచి ఇంటిగ్రేట్ చేసేసుకోవచ్చు మనం. సో దిస్ బికమ్స్ వాట్. సో v ఆర్ v ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ మైనస్ ఇంటిగ్రేషన్ f ఏంటి మైనస్ kx dx. ఓకే, దిస్ ఈజ్ వాట్. సో మైనస్ మైనస్ ప్లస్, సో k టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ x dx. సో ఇది k టైమ్స్ ఆఫ్ x స్క్వేర్ బై 2. సో పొటెన్షియల్ వచ్చేసి స్ప్రింగ్ ది v ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 by 2 kx స్క్వేర్ రాసుకోవచ్చు. ఫర్ ఎట్ అన్ ఆర్బిటరీ ఎక్స్టెన్షన్ x ద టోటల్ మెకానికల్ ఎనర్జీ ఏంటి? ఒక పర్టికులర్ ఆర్బిటరీ ఎక్స్టెన్షన్ దగ్గర అప్పుడు మేము రాయచ్చు అంటే 1 by 2 k xm స్క్వేర్ హాఫ్ kx స్క్వేర్ ఈక్వల్స్ టు హాఫ్ mv స్క్వేర్ ప్లస్ హాఫ్ kx స్క్వేర్ అని రాయచ్చు. ఫైన్. సో ఈ పర్టికులర్ కేసులో x is equal to 0 at mean position, x is equal to 0 అవుతుంది. అప్పుడు హాఫ్ mv స్క్వేర్ is హాఫ్ kxm స్క్వేర్ అవుతుంది. హాఫ్ mv స్క్వేర్ is equal to హాఫ్ kxm స్క్వేర్ అవుతుంది. ఫైన్. ఎక్కడ మీన్ పొజిషన్ దగ్గర. ఫైన్. సో ద టోటల్ మెకానిజం ఆఫ్ స్ప్రింగ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది విచ్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో E ఈజ్ ఈక్వల్స్ టు k ప్లస్ v ఆర్ k ప్లస్ u. సో పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దిస్ ఇస్ కైనెటిక్ ఎనర్జీ. So that to simulate car accidents, auto manufacturers study the collisions of moving cars
with mounted springs of different spring constants. Consider typical simulation with a car of mass 1000 kgs moving with a speed of 18 km/h on a smooth road and colliding with a horizontal mounted spring of spring constant 5.25 10 power 3 Newton per meter. What is the maximum compression of the spring? ఇప్పుడు మనకి maximum compression of the spring క్యాలిక్యులేట్ చేయాలి, ఓకేనా? సో maximum compression of spring ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం? ఏం ఇచ్చాడంటే ఫస్ట్ కన్సిడర్ టిపికల్ సిమ్యులేషన్ ఆఫ్ కార్ విత్ మాస్ ఎంత ఇచ్చాడు? 1000 kgs ఇచ్చాడు. మూవింగ్ విత్ స్పీడ్ ఆఫ్ 18 km/h ఇచ్చాడు. స్పీడ్ ఎంత ఇచ్చాడు? 18 km/h. దీన్ని మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేస్తే బికమ్స్ 5 meter per second. On a smooth road colliding with a horizontal mounted spring of spring constant K ఇచ్చాడు. So K is equals to 5.25 into 10 to the power 3 Newton per meter. What is the maximum compression of the spring? First kinetic energy calculate చేయండి. Kinetic energy ఎంత? మాస్ ఎంత ఇచ్చాడు? 1000 kgs. వెలాసిటీ ఎంత ఇచ్చాడు? 5 meter per second. So 5 into 5. It becomes 5 is 25. It becomes 12.5. And there 25 2 1s are 2, right? చూడండి. It becomes 2 12.5 1.25 into 10 to the power 4 joules. Okay, so ఇది kinetic energy. మనం ఏం చేయాలంటే వాట్ ఇస్ ద మాక్సిమం కంప్రెషన్ స్ప్రింగ్ అనుకుంటే అప్పుడు మనం దీన్ని ఈక్వల్ టు హాఫ్ కే ఎక్స్ఎం స్క్వేర్ చేసుకోవాలి. హాఫ్ కే ఎక్స్ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1.25 ఇంటూ 10 to the power 4 జౌల్స్ తీసుకోవాలి. సో అప్పుడు హాఫ్ కే ఎంత ఇచ్చాడు? 5.25 ఇంటూ 10 to the power 3 ఇచ్చాడు ఇంటూ ఎక్స్ఎం స్క్వేర్ ఇవ్వాలి. 1.25 ఇంటూ 10 to the power 4 జౌల్స్. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు 10 power 3 and 10 into 10 రాసుకోవచ్చు. ఇంటూ 10 అంటే ఇది 12.5 అవుతుంది. దిస్ బికమ్స్ 12.5. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే దిస్ బికమ్స్ 25. సో ఇక్కడ నుంచి సాల్వ్ ఫర్ ఎక్స్ఎం. ఈ ఎక్స్ఎం కోసం సాల్వ్ చేయండి. ఫైన్. సో ఎక్స్ఎం అరౌండ్ 2 meters అలా వస్తుందేమో. ఫైన్. సో నెక్స్ట్ పవర్. The time rate at which the work is done or energy is transferred is called power. The rate of change of the work done. So average power ante P average is equals to total work done by total time. Okay, so this is P average. Instantaneous ante okavela delta W. Okay, this is delta W. Instantaneous power ante P is equals to delta W by delta T, or in the limit delta T tends to 0. So this is average power is delta W by delta T. So this in the limit delta T tends to 0, appudu emutundi dW by dt avutundi. Fine. So dW by dt ante power P is equals to dW ante is tiny amount of work done is F bar dot dr bar. So F bar dot dr bar by dt is equals to F dot dr by dt is equal to F bar dot V bar. So power, instantaneous power is equals to force times of velocity. Okay, V and velocity. As dV by dr by dt అనేది V లా రాసేసుకున్నాం. ఫైన్. సో ఇది ఇన్స్టంటేనియస్ పవర్. యూనిట్స్ ఆఫ్ పవర్ వచ్చేసి వాట్స్ అండ్ 1 watt హార్స్ పవర్స్లో it is 746 watts is equals to 1 horsepower. Then an elevator can carry a maximum load of 1800 kgs. An elevator can carry a maximum load of 1800 kgs. Elevator plus passengers is moving up with a speed of 2 meters per second. The frictional force opposing the motion is 4000 newtons. Determine the minimum power delivered by the motor to the elevator in watts as well as the horsepower. So overall downward force enta? So downward force F is equals to 4000 newtons plus mg. Newtons plus mg. So force is equals to
4000 ప్లస్ ఎంత మాస్ ఎంత మాస్ ఈజ్ 1800 kgs కదా 1800 kgs ఎలివేటర్ ప్లస్ ప్యాసింజర్స్ సో mass is 1800 kgs into 10 so this is 18,000 plus 4,000 18,000 plus 4,000 so force downward force is 8 so it becomes 22,000 newtons so ఇది downward force okay frictional force ఎంత it is 4,000 newtons fine so total force వచ్చేసి 4,000 newtons plus mg downward direction లో సో డౌన్వర్డ్ డైరెక్షన్లో ఇట్స్ mg ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఏమడుగుతున్నాడు డిటర్మైన్ ద మినిమం పవర్ డెలివర్డ్ బై ద మోటార్ టు ద ఎలివేటర్ ఇన్ వాట్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ హార్స్ పవర్ సో పవర్ ఈజ్ ఎఫ్ బార్ డాట్ వి బార్ సో ఎఫ్ బార్ డాట్ వి బార్ అంటే ఎఫ్ బార్ ఎంత 22,000 ఇంటూ వెలాసిటీ ఎంత 2 మీటర్ పర్ సెకండ్ సో ఇంటూ 2 సో దిస్ బికమ్స్ 44,000 వాట్స్ ఓకే ఇక్కడ మనకి హార్స్ పవర్స్లో కావాలి కాబట్టి 1 వాట్ అంటే ఎంత 1 watt is 1 by 746 so this is equals to 44,000 divided by 746 horsepowers okay so next మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే collisions గురించి డిస్కస్ చేయబోతున్నాం when two objects collide the mutual impulsive forces acting over the collision in time delta t can cause change in their respective momentum న్యూటన్ సెకండ్ లా ఏంటి delta p by delta t so change in momentum delta p is equals to f into delta t. For example, first ఒక పార్టికల్ తీసుకున్నాం ఆ పార్టికల్ కి delta p1 is equals to f12 delta t ఉంటుంది. ఈ delta t అనేది collision time, ఓకే? ఈ delta t అనేది collision time. So similar గా delta p2 is equals to f21 delta t. From Newton's third law, Newton's third law F12 is equal to minus F21 so delta P1 plus delta P2 is equal to 0 ఎందుకంటే F12 is equal to minus F21 అన్నప్పుడు minus F21 plus F21 delta t becomes 0 so delta P1 plus delta P2 is equal to 0 ఎప్పుడు సో బేసికల్గా ఒక కొలిజన్లో స్ట్రాంగ్ ఫోర్సెస్ జరుగుతాయి ఫర్ షార్ట్ ఇంటర్వల్ ఆఫ్ టైం అలాంటి ఫోర్సెస్ని ఇంపల్సివ్ ఫోర్సెస్ అంటాం అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకి రెండు కన్జర్వ్ అవుతాయి ఒకటి కన్జర్వేషన్ మొమెంటం ఇంకోటి కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ బట్ ప్రతి కొలిజన్లో కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఆఫ్టర్ ద కొలిజన్ అంటే కొలిజన్ తర్వాత అవి రెండు స్టిక్ ఆన్ అయి ఉన్నాయా లేకపోతే ఏమైనా డిఫార్మేషన్ జరిగిందా దాని మీద డిపెండ్ అవుతుంది ఫైన్ సో అందులో ఎలాస్టిక్ కొలిజన్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ ఉంటుంది ఓకే ఎలాస్టిక్ కొలిజన్ అంటే elastic collision లో both momentum and kinetic energy are conserved అదే inelastic collision లో కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అవ్వదు ఓన్లీ మొమెంటం మాత్రమే కన్జర్వ్ అవుతుంది ఓన్లీ కన్జర్వేషన్ మొమెంటం ఓన్లీ మొమెంటం ఇస్ కన్జర్వ్ ఫైన్ ఎలాస్టిక్ కొలిజన్ మరియు ఇన్ఎలాస్టిక్ కొలిజన్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ ఉంటుంది ఆ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ ఏమవుతుందంటే ఒక పార్టికల్ వచ్చి ఇంకో పార్టికల్ కొలైడ్ అయిన తర్వాత ఇవి రెండు కలిసి ఒక కామన్ వెలాసిటీ పోతాయి సో అలాంటి కొలిజన్ని పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటారు ఓకే సో మనం ఏం చేద్దాం అంటే కొలిజన్లో వన్ డైమెన్షన్లో కంప్లీట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ చూడబోతున్నాం కంప్లీట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే కామన్ వెలాసిటీ పోతాయి అండ్ ఓన్లీ మొమెంటమ్ ఇస్ కన్జర్వ్డ్ కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అవ్వదు సో రెండు పార్టికల్స్ ఉన్నాయి అనుకోండి పార్టికల్ m1 పార్టికల్ m2 అనేది రెస్ట్లో ఉంది m1 అనేది u1 వెలాసిటీతో వస్తుంది m1 అనేది u1 వెలాసిటీతో వచ్చి m2ని కొలైడ్ అయిన తర్వాత నార్మల్ కొలిజన్ అయితే ఆ m1 అనేది ఒక పర్టికులర్ వెలాసిటీ v1తో వెళ్ళిపోతుంది ఆ m2 అనేది v2 వెలాసిటీ ఒక పర్టికులర్ వెలాసిటీ v2తో వెళ్ళిపోతుంది
డిఫరెంట్ యాంగిల్స్ వెళ్తాయి, θ1 θ2. కాకపోతే నేను ఏమడుతున్నా, 1 డైమెన్షన్ అంటున్నా. ఫర్ 1 డైమెన్షన్ ఏం చేయాలంటే θ1 θ2 0 తీసుకోండి. అప్పుడు ఏమైపోతాయి, ఈ వెలాసిటీ వెక్టర్ v1 డైరెక్షన్ ఇలా x డైరెక్షన్లో మారిపోతుంది, ఈ వెలాసిటీ వెక్టర్ v2 x డైరెక్షన్లో మారిపోతుంది, θ1 θ2 0 అయిపోతాయి. సో కంప్లీట్లీ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఓన్లీ మొమెంటమ్ ఇస్ కన్సర్వ్డ్. అది కూడా v1 v2 రెండు డిఫరెంట్ ఉండవు, రెండు సేమ్ వెలాసిటీతో ఉంటాయి. సో అప్పుడు m1 u1 ప్లస్ m2 u2 0 is equals to u2 0, ఎందుకంటే u2 రెస్ట్లో ఉంది, ఇనిషియల్ m2 అనేది రెస్ట్లో ఉంది. తర్వాత ఇట్ బికమ్స్ m1 ప్లస్ m2 ఇంటూ కామన్ వెలాసిటీ v. అప్పుడు కామన్ వెలాసిటీ v is equals to m1 u1 లేదా m1 by m1 plus m2 into u1. సో ఇది కామన్ వెలాసిటీ అవుతుంది ఎప్పుడు కంప్లీట్లీ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ లేదా పర్ఫెక్ట్లీ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్లో. తర్వాత ఎలాస్టిక్ కొలిజన్లో మొమెంటం కన్సర్వ్ అవుతుంది, తర్వాత కైనెటిక్ ఎనర్జీ కూడా కన్సర్వ్ అవుతుంది. అప్పుడు మనకి ఏంటంటే ఈ వెలాసిటీస్ v1 మరియు v2 వెలాసిటీస్ని వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది మళ్ళీ 1 డైమెన్షన్ కొలిజన్ కాబట్టి θ1 θ2 is equal to 0. ఓకే, θ1 θ2 0. సో ఇందులో ఏమవుతుందంటే ఫస్ట్ బిఫోర్ కొలిజన్, డ్యూరింగ్ కొలిజన్, ఆఫ్టర్ కొలిజన్ ఉంటుంది. బిఫోర్ కొలిజన్ u1 వస్తుంది ఇలా, దీని యొక్క మాస్ m1, m2 మాస్ అనేది రెస్ట్లో ఉంది, u2 is equal to 0. ఇదేంటిది బిఫోర్ కొలిజన్. సో ద డ్యూరింగ్ కొలిజన్, సో డ్యూరింగ్ కొలిజన్ ఆ రెండు పార్టికల్స్ కొలైడ్ అవుతాయి. ఫైన్, ఓకే, ఇది m1, ఇది m2, దే ఆర్ కొలైడింగ్. ఆ కొలిజన్ దగ్గర స్ట్రాంగ్ ఇంపల్సివ్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది డ్యూరింగ్ కొలిజన్. తర్వాత ఆఫ్టర్ కొలిజన్, ఈ ఆఫ్టర్ కొలిజన్ m1 m2 డిఫరెంట్ వెలాసిటీ పోతాయి. ఇది v1, ఇది v2. ఇనిషియల్గా u1 u2, ఇప్పుడు v1 v2తో పోతాయి. ఇది ఆఫ్టర్ కొలిజన్. ఓకే, ఇది ఒక ఎలాస్టిక్ కొలిజన్ అనుకోండి, ఇది 1 డైమెన్షన్ ఎలాస్టిక్ కొలిజన్ అనుకోండి. ఫైన్, ఇది 1 డైమెన్షన్ ఎలాస్టిక్ కొలిజన్ అనుకోండి. అప్పుడు ఫ్రమ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఏం చేయొచ్చు, m1 u1 ప్లస్ m2 u2 is equals to m1 v1 ప్లస్ m2 v2 చేయొచ్చు. ఫైన్, కాకపోతే u2 అనేది 0 కదా, ఎందుకంటే ఇనీషియల్గా ఆ పార్టికల్ అనేది సెకండ్ పార్టికల్ రెస్ట్లో ఉంది. సో దిస్ ఇస్ 0. సో అప్పుడు m1 u1 ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2 v2 ఉంటుంది. ఫైన్, సో ఇప్పుడు m1 కామన్ చేయండి, m1 టైమ్స్ ఆఫ్ u1 మైనస్ v1 ఈక్వల్స్ టు m2 v2. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే, సో ఫ్రమ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఏంటి, ఫ్రమ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ సో ఇది కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, ఇది కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, ఎందుకంటే ఇది ఎలాస్టిక్ కొలిజన్ కాబట్టి, ఎలాస్టిక్ కొలిజన్లో మొమెంటం మరియు కైనెటిక్ ఎనర్జీ రెండు కన్జర్వ్ అవుతాయి. సో ఇన్ దిస్ కేస్ half m1 u1 square plus half m2 u2 square is equals to half m1 v1 square plus half m2 v2 square. ఇక్కడ మళ్ళీ u2 0 కాబట్టి మొత్తం 0 అయిపోతుంది. ఫైన్, ఫ్రమ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇక్కడ half m1 u1 square plus half m2 u2 square, u2 0 అయిపోతుంది. సో ఇక్కడ half m1 u1 square is equals to half m1 v1 square plus half m2 v2 square. ఫైన్, ఇప్పుడు మళ్ళీ నేను 1/2 క్యాన్సిల్ చేస్తే m1 u1 square మైనస్ m1 v1 square రాసుకోవచ్చు. అప్పుడు m1 of u1 square మైనస్ v1 square is equals to m2 v2 square రాసుకోవచ్చు. This is equation 2. Divide equation 2 by equation 1. Divide equation 2 by equation 1. సో అప్పుడు ఏమవుతుంది, m1
u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ అనొచ్చు, u1 మైనస్ v1 ఇంటూ u1 ప్లస్ v1 అని రాసుకుంటాను. సో u1 మైనస్ v1 ఇంటూ u1 ప్లస్ v1 ఇస్ ఈక్వల్స్ టు m2 v2 స్క్వేర్ డివైడెడ్ బై ఈక్వేషన్ 1 చేయండి. ఈక్వేషన్ 1 ఏంటి? m1 ఆఫ్ u1 మైనస్ v1 m1 ఆఫ్ u1 మైనస్ v1 ఇస్ ఈక్వల్స్ టు m2 v2. సో అప్పుడు ఇక్కడ నుంచి m1 u1 మైనస్ v1 u1 మైనస్ v1 m2 క్యాన్సిల్ అయిపోతుంది, v2 పవర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ నుంచి u1 ప్లస్ v1 ఇస్ ఈక్వల్స్ టు v2 వస్తుంది. సో ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. సో ఇప్పుడు ఈక్వేషన్ 3ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో పెట్టండి v2 ప్లేస్లో. ఓకే, పుట్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 1. పుట్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు ఏమవుతుంది? ఇది పుట్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 3 ఏంటి? u1 ప్లస్ v1 ఇస్ ఈక్వల్ టు v2. సో v2 ప్లేస్లో u1 ప్లస్ u2 పెట్టాలి, రైట్? u1 ప్లస్ v1 పెట్టాలి. సో వాట్ ఇస్ దట్? m1 ఆఫ్ u1 మైనస్ v1. సో లెట్స్ కాపీ దిస్. సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ 1ని మనం కాపీ చేసుకుంటే, కాపీ దిస్ అండ్ గో టు నెక్స్ట్ స్లైడ్. ఈ పర్టికులర్ స్లైడ్లో పేస్ట్ చేయండి. లెట్స్ పేస్ట్ ఇట్ హియర్. సో ఇది ఈక్వేషన్ 1. ఓకేనా? సో అప్పుడు లెట్స్ ఎరేజ్ దిస్. సో ఇది ఈక్వేషన్ 1. తర్వాత మనకి ఈక్వేషన్ 3 ఏంటి? దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. సో లెట్స్ కాపీ దిస్. ఓకే, నెక్స్ట్ స్లైడ్లో లెట్స్ పేస్ట్ ఇట్ హియర్. సో అప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఇది ఈక్వేషన్ 3 అయితే లెట్స్ మూవ్ దిస్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. పుట్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు ఏమవుతుంది? m1 ఆఫ్ u1 మైనస్ v1 ఇస్ ఈక్వల్స్ టు m2 ఆఫ్ v2 ఏంటి? u1 ప్లస్ v1. సో ఇక్కడ m1 u1 మైనస్ m1 v1 ఇస్ ఈక్వల్స్ టు m2 u1 ప్లస్ m2 v1. అప్పుడు వాట్ కెన్ యూ టేక్ కామన్? ఇక్కడ నుంచి మనం v1 ఫైండ్ చేయాలి కాబట్టి, సో m1 ప్లస్ m2 ఆఫ్ v1 ఇస్ ఈక్వల్స్ టు m1 u1 మైనస్ m2 u1. సో ఇక్కడ నుంచి v1 ఇస్ ఈక్వల్స్ టు m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u1. సో ఇది మనకు కావాల్సిన v1. అంటే కొలిజన్ జరిగిన తర్వాత ఫస్ట్ పార్టికల్ యొక్క వెలాసిటీ వాల్యూ వచ్చేసి ఇట్ ఈస్ m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u1. సో v1 వచ్చేసింది. తర్వాత v2 కావాలి. v2 రానికి మనకి we can just plug in this. v2 is equals to u1 plus v1. v1 ఎంత? m1 minus m2 by m1 plus m2 into u1. సో ఇక్కడ v2 is equals to m1 u1 plus m2 u1 plus m1 u1 minus m2 u1 divided by m1 plus m2. సో ఇక్కడ నుంచి m2 u1 క్యాన్సిల్ అయిపోతాయి కదా. మనకి ఏముంటుంది అప్పుడు? v2 is equals to 2 times of m1 u1 by m1 plus m2. సో కొలిజన్ జరిగిన తర్వాత సెకండ్ పార్టికల్ యొక్క వెలాసిటీ వచ్చేసి ఇట్ ఈస్ 2 times of m1 u1 by m1 plus m2. సో ఫస్ట్ పార్టికల్ యొక్క వెలాసిటీ ఆఫ్టర్ వెలాసిటీ, సెకండ్ పార్టికల్ యొక్క ఆఫ్టర్ వెలాసిటీ v1 v2. డన్. సో దిస్ ఈస్ కొలిజన్ ఇన్ ఎలాస్టిక్. This is elastic collision 1 dimension. So the collision in 2 dimensions. Collision in 2 dimensions same అదే fundamental principle we are going to use. కాకపోతే ఈసారి ఏమవుతుందంటే collision before and after కాంపోనెంట్ చూసుకోవాలి. x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ 3 ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే m1 x యాక్సిస్లో, m2 x యాక్సిస్లో వెలాసిటీ కాంపోనెంట్స్ తీసుకోండి, అలాగే y కాంపోనెంట్స్ తీసుకోండి. ఫైన్. సో we have to consider the components of velocity. ఓకే, సో ఈ పర్టికులర్ కేసులో ఏముందంటే x డైరెక్షన్లో చూసుకుంటే m1 u1 ప్లస్ m2 u2 is 0 ఎనీవే, ప్లస్ m2 u2 ఎంత? ఇది 0 అయిపోతుంది ఎందుకంటే u2 0, ఎందుకంటే రెస్ట్లో ఉంది పార్టికల్. ఇజ్ ఈక్వల్స్ టు m1 v1 ఏదైతే ఉందో దాని యొక్క కాస్ట్ ఇటా తీసుకోండి. m1 v1 కాస్ట్ ఇటా 1 ప్లస్ m2 v2 కాస్ట్ ఇటా 2. ఇది ఒక ఈక్వేషన్. తర్వాత y డైరెక్షన్లో m1 u1
ప్లస్ m2 u2. ఇవి రెండు జీరో ఎందుకంటే y డైరెక్షన్లో ఎలాంటి వెలాసిటీ కాంపోనెంట్స్ లేవు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో m1 v1 sin of theta 1 మైనస్ ఓకే మైనస్ m2 v2 sin of theta 2. So this is equation 2. So రెండు ఈక్వేషన్స్ యూజ్ చేసి we can solve for v1 and v2. Okay, if collision is elastic, if collision is elastic, we can consider the conservation of kinetic energy also. Of kinetic energy also. అప్పుడు మనకి ఇక్కడ టోటల్ ఏమేమి పారామీటర్స్ ఉన్నాయి చూడండి. మనకి m1 ఉంది, m2 ఉంది, u1 ఉంది, u2 ఉంది, v1 ఉంది, v2 ఉంది, θ1 ఉంది, θ2 ఉంది. సో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి. జనరల్గా వాడు ఏం చేస్తాడంటే క్వశ్చన్స్లో హీ విల్ గివ్ మనకి m1 ఇచ్చేస్తాడు, m2 కూడా ఇచ్చేస్తాడు. ఓకే, m1 m2 ఇచ్చేస్తాడు. తర్వాత u1 ఇస్తాడు. ఓకే, u2 ఇవ్వడు. ఫైన్. తర్వాత v1 ఇవ్వడు, v2 ఇవ్వడు, θ1 ఇవ్వడు, θ2 ఇవ్వడు అనుకుందాం. కాబట్టి మన దగ్గర ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 3 పారామీటర్స్ ఉన్నాయి, 3 నోన్స్ ఉన్నాయి. తర్వాత ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి? ఇన్ని అన్నోన్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే కైనెటిక్ ఎనర్జీకి ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి? 1 2 3. కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఉంటే థర్డ్ ఈక్వేషన్ వస్తుంది మనకి. ఫైన్. సో ఇక్కడ నుంచి థర్డ్ ఈక్వేషన్, 3 ఈక్వేషన్స్ వస్తాయి, 3 నోన్స్ ఉన్నాయి, 4 అన్నోన్స్. అప్పుడు మనకి మోస్ట్లీ ఇంకొక పారామీటర్ ఇస్తాడు, మోస్ట్లీ θ1 ఆర్ θ2 ఇవ్వాలి. అప్పుడు ఇస్తే వీ కెన్ ఫైండ్ ద రెస్ట్ ఆఫ్ ద అన్నోన్స్. ఓకే, దిస్ ఈస్ కొలిజన్ ఇన్ 2 dimensions. So the consider the collision depicted in the figure to be between 2 billiard balls with equal masses m1 and m2. m1 is equals to m2 is equals to m అనుకోండి. The first ball is called the cube, with the second ball is called the target. The billiard player wants to sink in the target in the corner pocket. సో ఇక్కడ కార్నర్ పాకెట్ ఉంది అనుకుందాం. సో ఈ యాంగిల్ అనేది 37 degrees అనుకోండి, ఇచ్చాడు 37 degrees. ఫైన్. సో ఇట్ ఈస్ ప్లేస్డ్ అట్ θ2 is equal to 37 degrees. Assuming the collision is elastic, then the friction and the rotation motion are not important in the obtain θ1. θ1 క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఫైన్. సో మనం ఏం చేస్తాం? m1 u1 is equals to m1 v1 plus m2 v2 చేస్తాం. కాకపోతే సిన్స్ m1 is equal to m2, u1 vector is equals to v1 vector plus v2 vector అవుతుంది. This is equation 1, not this. ఓకేనా? అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. సో ఫ్రమ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, half m u1 square is equals to half m v1 square plus half m v2 square. సో half m క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి u1 square is equals to v1 square plus v2 square వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఈక్వేషన్ 1 నుంచి చూడండి. సో లెట్స్ సే దిస్ ఇస్ ఈక్వేషన్ 2. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 u1 bar dot u1 bar చేస్తే ఏమొస్తుంది చూడండి, u1 square వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు v1 plus v2, v1 bar plus v2 bar dot product with v1 bar plus v2 bar. సో మనకి v1 square plus v2 square plus 2 times of v1 v2 cos of θ1 plus 37 degrees వస్తుంది. అంతే కదా, cos of θ1 plus 37 degrees. అప్పుడు మనకి u1 square is equals to v1 square plus v2 square plus 2 times of v1 v2 cos of θ plus 37 degrees వస్తుంది. ఫైన్. u1 square ఎంత? u1 square ఇక్కడ నుంచి ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఇట్ ఈస్ v1 square plus v2 square. From v1 square v2 square is equals to v1 square plus v2 square plus 2 times of v1 v2 cos of θ plus 37 degrees. ఫైన్. సో ఇక్కడ v1 square plus v2 square క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 2 times of v1 v2 cos of θ plus 37 degrees is equal to 0. ఓకే, is equal to 0. అప్పుడు cos of θ plus 37 degrees is equal to 0 అయిపోతుంది. θ plus 37 degrees is equals to cos inverse of 0 అయిపోతుంది.
కాస్ టీటా ఎప్పుడు 0 అవుతుంది? 90 degrees అప్పుడు 0 అవుతుంది. సో టీటా ప్లస్ 37 degrees ఈక్వల్స్ టు 90 degrees. అప్పుడు టీటా ఈక్వల్స్ టు 90 మైనస్ 37 degrees 53 degrees. సో మనకు కావాల్సిన టీటా 1 అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు 53 degrees. ఓకే, దిస్ ఈస్ టీటా 1 ప్లస్ 37, టీటా 1 ప్లస్ 37, టీటా 1, టీటా 1, టీటా 1, టీటా 1, టీటా 1. ఫైన్, టీటా 1 అనేది 53 degrees. సో ఈ పర్టికులర్ యాంగిల్ అనేది 53 degrees ఉంటుంది. ఫైన్. సో తర్వాత ఐపీకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఎల్ఏక్యూస్లో ఒక లాంగ్ క్వశ్చన్ రాబోతుంది, 8 మార్క్స్ క్వశ్చన్. తర్వాత ఒక షార్ట్ క్వశ్చన్ రాబోతుంది. ఫైన్. సో ఎల్ఏక్యూస్లో మనకి జనరల్ ఏమవుతుందంటే స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్. తర్వాత ట్యాగ్డ్ క్వశ్చన్స్ ఇస్తాడు. A machine gun fires 360 bullets per minute and bullet travels with a velocity of 600 meters per second and if the mass of each bullet is 5 grams, find the power of machine gun. తర్వాత ఇంకో ట్యాగ్డ్ క్వశ్చన్ అందులో calculate the power of the pump required to lift 600 kg of water per minute from a well of 25 meter deep. ఈ LAQs అన్ని మనం ప్రీవియస్ వీడియోలో ఒక 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేసాం. యూ కెన్ గో అండ్ చెక్ దాట్ అవుట్. తర్వాత డెవలప్ ద నోషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ, షో దట్ ఇట్ లీడ్స్ టు వర్క్ ఎనర్జీ థియరం. ఫస్ట్ ఈ పర్టికులర్ క్వశ్చన్ వర్క్ అంటే డిఫైన్ చేయండి, కైనెటిక్ ఎనర్జీని డిఫైన్ చేయండి. తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ వర్క్ ఎనర్జీ పవర్, వర్క్ ఎనర్జీ థియరం డిఫైన్ చేసేసి డిరైవ్ చేయండి. తర్వాత వాట్ ఆర్ కొలిజన్స్, ఎక్స్ప్లెయిన్ ద పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్. సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో షో దాట్ ఇన్ ద కేస్ ఆఫ్ వన్ డైమెన్షన్ ఎలాస్టిక్ కొలిజన్ ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ ఆఫ్ టూ కొలైనింగ్ బాడీస్ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఆఫ్టర్ సెపరేషన్ కొలిజన్ ప్రూవ్ చేయొచ్చు. తర్వాత వాట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ, తర్వాత షో దట్ టూ ఈక్వల్ మాసెస్ అండర్గోస్ ఎలాస్టిక్ కొలిజన్ విల్ మూవ్ ఎట్ రైట్ యాంగిల్స్ ఆఫ్టర్ ద కొలిజన్. So if the second body is initially rest. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, 6th క్వశ్చన్. షో దట్ ద ఈక్వల్ మాసెస్ అండర్గో ఎలాస్టిక్ కొలిజన్ విల్ మూవ్ ఎట్ రైట్ యాంగిల్స్. లెట్ మీ షో యూ. ఇప్పుడు మనం సాల్వ్ చేసిన ప్రాబ్లంలో మాసెస్ రెండు ఈక్వల్ m1 m2 ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, ఇది ఎలాస్టిక్ కొలిజన్. ఓకే, ఇచ్చాడు ఎలాస్టిక్ కొలిజన్ అని చెప్పి, ద కొలిజన్ ఇస్ ఎలాస్టిక్ అని ఇచ్చాడు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే అలాంటి కేసులో టీటా 1 ప్లస్ టీటా 2 ఈక్వల్ 90 degrees అంటున్నాడు. టీటా 2 37 degrees, టీటా 1 53 degrees. Sum of angles ఎంత 53 plus 37 90 degrees. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ ఇలానే ప్రూవ్ చేయొచ్చు. షో దట్ ద టూ ఈక్వల్ మాసెస్ అండర్గో ఎలాస్టిక్ కొలిజన్ విల్ మూవ్ ఎట్ రైట్ యాంగిల్స్ ఆఫ్టర్ ద కొలిజన్ ఇఫ్ ద సెకండ్ బాడీ ఇస్ ఇనిషియల్ ఎట్ రెస్ట్. సెకండ్ పార్టికల్ అనేది రెస్ట్ లో ఉండాలి, అంటే U2 0 ఉండాలి. ఫైన్. తర్వాత డిస్టింగ్విష్ బిట్వీన్ కన్జర్వేటివ్ అండ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్, వన్ ఎగ్జాంపుల్ ఈచ్. తర్వాత న్యూమరికల్ ప్రాబ్లమ్స్. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. వెరీ షార్ట్లో స్టేట్ ద కండిషన్స్ అండర్ ద ఫోర్స్ does no work. So the define work, power, energy, state the SI units. So the state the relation between kinetic energy and momentum of a body. So the state the sign of work done by the force in the following cases. So the state the sign of work done by the force in the following cases. So the state the sign of work done by the force in the following cases, and then numerical problem. A body freely falling from a certain height h after striking smooth floor rebounds and rises to height h by 2. What is the coefficient of restitution? So next, previous episode question చూద్దాం. If a force F is equals to 3 I cap plus 2 j cap plus 5 k cap in newtons acting on a body displaces it through a particular distance and the charge 2 I cap plus 2 j cap plus 1 k cap meters, then the work done by the force on the body is. Work done ఏంటి? Work done is force into displacement. Force dot product with displacement చేయాలి. అప్పుడు F bar dot S bar అంటే F bar అని తెచ్చాడు 3 I cap plus 2 j cap plus 5 k cap డాట్ ప్రొడక్ట్ విత్ ఎస్ బార్ ఎంత ఇచ్చాడు, లేదా డిస్ప్లేస్మెంట్ బార్ ఎంత ఇచ్చాడు. సో ద 2 I cap ప్లస్ 2 j cap ప్లస్ 1 k cap. సో ఇప్పుడు ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ అంటే I డాట్ I 1 అయిపోతుంది 3 to the 6 ప్లస్ j డాట్ j 1 అయిపోతుంది 2 to the 4 ప్లస్ k డాట్ k 1 అయిపోతుంది ప్లస్ 5. సో ఇదంతా అవుతుంది 10 plus 5 15. సో ఇట్ బికమ్స్ 15 joules. సో 15 joules, ఆప్షన్ C. ఓకే. సో నెక్స్ట్, a body is projected at an angle of 60 degrees with the horizontal. If the initial kinetic energy of the body is x, then its kinetic energy at the highest point is అడుగుతున్నాడు. ఒకవేళ ఒక బాడీ తీసుకున్నప్పుడు లెట్స్ కన్సిడర్ ఏ పార్టికల్. ఈ పార్టికల్ని ప్రొజెక్ట్ చేస్తే, ఓకే, దాని యొక్క ప్రొజెక్టల్ మోషన్ వచ్చింది అనుకుందాం. మనకేం కావాలంటే హైయెస్ట్ పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఎంత కావాలి. సో ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేసాం, ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees. ఎంత వెలాసిటీ u అనుకుందాం. సో అది x కాంపోనెంట్ y కాంపోనెంట్ స్ప్లిట్ చేసుకుంటే ఇట్ బికమ్స్
u cos 60 మరియు y డైరెక్షన్ ఇట్ విల్ కమ్ u sin 60. టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర నార్మల్ కాంపోనెంట్ 0 ఉంటుంది, వర్టికల్ కాంపోనెంట్ 0 ఉంటుంది వెలాసిటీ. అప్పుడు ఓన్లీ x కాంపోనెంట్ ఉంది, u cos 60. సో ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ పర్టికులర్ పాయింట్ దగ్గర ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి ki ఈక్వల్స్ టు హాఫ్ m u స్క్వేర్ అనుకోండి. సో లెట్స్ సే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ X అనుకోండి, అదే కదా ఈజ్ క్యాపిటల్ X. సో కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ అంటే కైనెటిక్ ఎనర్జీ అట్ దిస్ పాయింట్ h మాక్సిమం హైట్. సో మాక్సిమం హైట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి ఇట్ ఈస్ హాఫ్ m. ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత u cos 60. సో ఇట్ ఈస్ u by 2 హోల్ స్క్వేర్. cos 60 is 1 by 2. So u by 2 whole square. So ఇదేమవుతుంది 1 by 2 m into u square by 4 అవుతుంది. This is equals to 1 by 4 times of 1 by 2 m u square అవుతుంది. సో ఇక్కడ నుంచి kinetic energy at that point h is equals to 1 by 4 of kinetic energy initial is equals to x by 4. So x by 4 వస్తుంది ఆప్షన్ D. ఓకే, సో హైయెస్ట్ పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి x by 4 ఆప్షన్ D. తర్వాత a mass of 1 kg falls from a height of 1 meter and lands on a massless platform supported by a spring having a spring constant 15 Newton per meter as shown in the figure. So figure ఇవ్వలేదు. The maximum compression of the spring is అడుగుతున్నాడు. So mass of 1 kg falls through a distance of ఎంత height of 1 meter. దేని మీద ఒక massless platform మీద supported by a spring having a spring constant 15 Newton per meter. సో ఒక స్ప్రింగ్ ఉందన్నమాట. సో ఎప్పుడైతే దీని మీద పడుతుందో ఆ స్ప్రింగ్ కూడా కంప్రెస్ అవుతుంది. లెట్స్ సే మాక్సిమం కంప్రెషన్ వచ్చేసి x. సో అప్పుడు 1 మీటర్ ప్లస్ x ఇస్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై దిస్. సో మనం ఏం చేస్తామంటే ఎనర్జీ బై గ్రావిటీ ఏంటి ఇనిషియల్ ఇట్ ఇస్ డ్రాప్ విత్ 0. సో హాఫ్ m v స్క్వేర్. సో ఈ పర్టికులర్ కేసులో మీరు ఎనర్జీ లాస్ట్ చేసేసి ఈక్వల్ టు ఎనర్జీ గెయిన్. ఎనర్జీ లాస్ట్ బై వాట్? ఎనర్జీ లాస్ట్ బై ద బాల్ అనుకోండి. ఎనర్జీ గెయిన్ ఏంటి? ఎనర్జీ గెయిన్ బై స్ప్రింగ్ రాయండి. అప్పుడు రెండింటిని ఈక్వేట్ చేస్తే మీకు కావాల్సిన ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఫైన్. ఆ ఎక్స్ ఏంటి? ఆ స్ప్రింగ్ యొక్క ఎక్స్టెన్షన్. ఫైన్. అదే ద మాక్సిమం కంప్రెషన్ ఆఫ్ ద స్ప్రింగ్ ఈజ్ xm. ఎనర్జీ లాస్ట్ బై ద బాల్ ఇస్ ఎనర్జీ గెయిన్ బై ద స్ప్రింగ్. ఈక్వేట్ చేస్తే మీకు అంతే వచ్చేస్తుంది. ఫైన్. సో నెక్స్ట్, a motor can pump 7560 kg of water per hour from a well of depth 100 meters. So mass of the water ఎంత? 7560 kgs per hour. ఓకే, టైం వచ్చేసి 60 minutes. This is 60 into 60 seconds. ఓకే, from a well of depth వచ్చేసి h is equals to 100 meters. If the efficiency of the pump is 70%, then the power efficiency 70% అంటే 0.7. Then the power of the pump is, so efficiency is equals to power output by power input. Okay, so efficiency already 0.7 ఇచ్చాడు. పవర్ అవుట్పుట్ ఏంటి? పవర్ అవుట్పుట్ is work done by time. Work done ఏంటి? mgh by time divided by power input. పవర్ అవుట్పుట్ mgh and m ఎంత? 7560 into gravity 10 meter per second square into height 100 meters divided by time 60 into 60 3600 divided by p input. Second నుంచి 0 0 0 0 cancel. This becomes what? 75600 by 36 by p input is equals to 0.6. ఇది సాల్వ్ చేస్తే మీకు p input వచ్చేస్తుంది. ఫైన్. So thank you, be curious and keep learning.